జీసస్ యేసయ్యా. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడతారని ఆశతో మేము వచ్చి ఉన్నాము నాయన. మాకు బాగు చేసుకునే స్థలం మరెక్కడ లేదు. మా ఆధారభూతుడు నువ్వే. మా జీవితాలు దిద్దుకున్నది మీ దగ్గరే. మరొక మార్గం మాకు లేదు నాయన. అది జీవకరణమైనది కాదని ఎరిగి మీ వైపు మేము తిరిగి ఉన్నాం ప్రభా. ఇదిగో నీ దగ్గరికి మేము అందరం కలిసి వచ్చాం. మాకు మీరు దిద్దండి, సరిచేయండి, బాగు చేయండి. మా హృదయాలను మేల్కొల్పండి. మా లోపల ఉన్న నీ యొక్క వాక్యానికి విరుద్ధమైన స్వభావాలని పూర్తిగా మార్చండి నాయన. అయ్యా, మీలాగా మారాలని వచ్చాం ప్రభా. నువ్వు చెప్పినట్టుగా చేయడానికి వచ్చాం. నువ్వు వాక్యానికి లోబడి జీవించాలని మా ఆశ. మీరే మమ్మల్ని నడిపించమని మీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏ అవసరతలు ఉన్నారో ప్రభా ఎరిగినవాడు నువ్వు. అవసరతలు తీర్చే దేవుడు నువ్వు నాయన. నువ్వే సహాయం చేయండి. ఒకవేళ వెనక్కి దిగజారిపోయిన బ్రతుకులుంటే కట్టండి ప్రభా, సహాయము చేయండి. కృపచేత మాకు మీరు నడిపించండి దేవా. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యమును ప్రభా మీరే వచ్చి ఆ జీవపు రొట్టెను విరిచి మాకు వడ్డించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి 2వ రాజులు 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. 2వ రాజులు 1వ అధ్యాయము 1వ వచనము నుండి మరి 1 నుండి 5 వచనాలు చదువుదాం. ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనునున్న తన మేడగది కిటికీ నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయకు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడి అని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరి అని వారిని అడుగగా, 6వ వచనం పూర్తిగా, వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయకు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువని అతడు పలికనని వారు చెప్పగా. ఇర్మియా రాసిన గ్రంథం 8వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను. మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచు ఉన్నాను, వ్యాకులు పడుచు ఉన్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. ప్రభా, నీ వాక్యము ఎంత సత్యమో ఎంత నిత్యమో ఇదే ప్రశ్న మాకేస్తే మా నోటి నుండి ఏ జవాబు వస్తుంది ప్రభా? అయ్యా, ఎందుకు స్వస్థత జరగట్లేదు అని మీరు
వేసిన ప్రశ్నకి సమాధానాలు వాళ్ళ దగ్గర లేదు అయ్యా. ఎందుకంటే వారు వారి యొక్క ప్రణాళికలో వాళ్ళు జీవిస్తున్నారని నువ్వు చెప్పే ఉన్నావు ప్రభా. ఈరోజు మాకు ఎందుకు ఇదంతా రాయించావంటే ఈ కాలంలో కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి, ఈ కాలంలో కూడా అదే మనస్తత్వాలతో బ్రతుకుతున్నాము కాబట్టి ఇది వరకు కూడా మాకు బుద్ధి కలగడానికి ఇదంతా రాయించావు. దాని ద్వారా మేము బుద్ధి తెచ్చుకొని అయ్యా మేము జాగ్రత్త పడదుముగాక. అయ్యా నువ్వు చూపించిన మార్గంలో, నువ్వు చెప్పిన మార్గంలో మేము వెళుదుముగాక. మాకు మీరు సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనొచ్చు. క్రీస్తునామములో అందరికీ వందనాలు. నిజంగా ఈరోజు మీకు చెప్పబోయే పాఠం ఏంటంటే, ఎందుకు అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు మనకి. ఈ ప్రశ్న దేవుడే తన ప్రజలకి అడిగిన మాట. ఎందుకు అనే వర్తమానం కూడా బ్రదర్ గారు బోధించారు. 63లో బోధించారు దీన్ని. ఈ ప్రశ్న ఒక ప్రవక్త వేయట్లేదు, లేకపోతే ఒక మనిషి వేయట్లేదు, కానీ దేవుడే స్వయంగా తన ప్రజలకు వేసిన ప్రశ్న ఇది. ఈ ఎందుకు అనే మాట కొద్దిగా లోతుగా మీరు చూస్తే, ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళ నాలుకలో నుండి సమాధానం రావట్లే. నేను ఆశ్చర్యపోయాను ఈ మాట చదివిన తర్వాత. అసలు ఎందుకు అని దేవుడు అడుగుతున్నాడంటే దాని వెనకాల ఏ కారణం లేకుండా దేవుడు అడగడం. ఆయన గొప్ప దేవుడు. ఎందుకు ఒక మనిషికి దేవుడు కార్యం చేయలేడు? ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు, మీకు అందరికీ తెలుసు. ఆయన మరణం సైతం కూడా లేపే దేవుడు, మరణానికి కూడా జయించిన దేవుడు ఆయన. మరణం కూడా ఆయన ముందే కాదు, పాతాళం ఆయన ముందు కాదు, పాతాళంలో ఒక దయ్యాలు కూడా ఆయన దగ్గర ఏమి కావు. అసలు ఏమి లేని దగ్గర కలుగు చేసే దేవుడికి అసాధ్యం ఏమైనా ఉంటుందా? లేదు. మరి అలాంటి దేవుడి మీద ఆధారపడే ప్రజలకి ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఇప్పుడు చెప్పండి నాకు సమాధానం. ఇదే ప్రశ్న బ్రదర్ గారు అన్నారంటే, మన దేశానికి అడిగితే, మన సంఘాలకు అడిగితే, మనల్ని అడిగితే జవాబు నీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు. జవాబు ఉంటుందా? నేను దీనికి జవాబు ఈరోజు బోధిస్తాను. ఏంటో జవాబు అంటే, అసలు ఎందుకు కార్యాలు జరగట్లేదు? అసలు దేవుని యొక్క శక్తికి అసలు అంతు లేదు, అపరిమితమైనది. ఆయన శక్తి అంతగా పనిచేయగలదు. పరిమితము లేనిది అంటే అది ఏదైనా చేయగలదు. ప్రభువుకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఏమైనా ఉందా? ఆ ముసలామె నవ్వుతుంది, నేను ముసలిదాన్ని ఇంకెలా కంటాను అంటే, ప్రకృతి పరంగా ముసల వాళ్ళు పిల్లలు కనలేరు. ఎందుకంటే వాళ్ళ గర్భం ఉడికిపోద్ది, శక్తి చాలదు, రక్తం ఉండదు, అన్నీ స్వచ్ఛపడిపోయి ఉంటాయి. అలాంటప్పుడు పిల్లలు కనాలంటే 24 ఎముకలు ఇరిసినంత నొప్పి వస్తుంది వాళ్ళకి కనేటప్పుడు. ఈ పక్కల ఎముకలు ఉన్నాయి కదా, అవన్నీ ఇరిసేస్తే ఎంత నొప్పి పడతాయో అంత నొప్పి పడుతుంది. ఆ నొప్పి కాసుకునే దమ్ము వృద్ధాప్యంలో ఉన్న వారికి అది తట్టుకోలేరు. అందుకే సారా నవ్వింది. సారా నవ్వినప్పుడు దేవుడు ఏమంటే, ప్రభువుకి అసాధ్యం అంటూ ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే ఆయనకి అసాధ్యం అంటూ ఏమి లేదు, ఏదైనా చేయగలడు. నేను చెప్తున్నాడు, సైన్స్ ప్రకారంగా కాకుండా సైన్స్కి భిన్నంగా చేయగలడు. సైన్స్ ప్రకారంగా చేస్తే సహజం అది. ఒక్క నిమిషం లైట్ పెడుతున్నాడు సహోదరుడు, లేట్ అయిపోయింది, ట్రైన్ ఇప్పుడే దిగాడు అమ్మా. పెట్టాను ఇవన్నీ పెట్టేయాలా రాకముడుపు. రోజు అలాగే చేసేవాడివి,
ఈసారి మాత్రం పాపం పిల్లడు హల్లెలూయా. కొద్ది కనబడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడుకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. అలాంటప్పుడు ఈమె నవ్వింది, చూసారా? నవ్వింది. నవ్వేటప్పుడు దేవుడు వేసిన ప్రశ్న ఏంటి? ప్రభువుకి అసాధ్యం అంటూ ఏముందా? మీకు చెప్పనా? నీకు పరీక్ష పాస్ చేయగలడు ఆయన. ఆయనకి అసాధ్యం అంటే ఏమి లేదు. కానీ మనిషి యొక్క స్వభావం బట్టి అది జరగట్లేదన్న. ప్రవక్త ఈ విషయము తీసుకుని వచ్చి ఆ ప్రజల్లో ఉన్న స్వభావాన్ని, ఆ ప్రజల్లో ఉన్న గుణలక్షణాన్ని బయటపెట్టాడు. ఆ గుణలక్షణాన్ని బట్టే దేవుడు ఏది చేయలేకపోతున్నాడు. ఓహో, అందుకా జరగట్లేదు, లేకపోతే జరిగిపోయేది. అది దేవుడు ఎలాంటి వాడంటే, సూర్యుడు ప్రకాశిస్తూ ప్రతిరోజు వస్తున్నాడు, వెలుగిస్తున్నాడు. కానీ వెలుగు పడకపోవడానికి కారణం ఏంటి? మధ్యలో ఏదో మబ్బులు రావాలి. సూర్యుడిలో ప్రాబ్లం లేదు, వెలుగులో ప్రాబ్లం లేదు. సమస్య ఎక్కడ? మబ్బులు అడ్డగా ఉండడం బట్టి. లేకపోతే రోజు వచ్చిన వెలుగే ఉందే, అది పడుతుంది కానీ మబ్బులు అడ్డగించాయి. అలాగా దేవుడు చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా మారవు, ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ సమస్య ఎక్కడ? మనుషుల దగ్గర. ఇప్పుడు అదే పద్ధతిని మనుషులు చేయటం బట్టి దేవుడి యొక్క గొప్ప కార్యాలు, దేవుడి యొక్క క్రియలు, మరి దేవుడి యొక్క పద్ధతిని మనము పొందుకోలేకపోతున్నాం. అందుకే సంఘానికి ఈరోజు మేల్కొలుపుగా ఈరోజు వర్తమానం చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ ఈ స్థితి నుండి, మనం అందరము ఈ స్థితి నుండి బయటపడాలి. ఏంటి ఆ స్థితి అంటే, ఇప్పుడు ప్రవక్త ఏదైతే ఆ మనుషుల్లో ఉన్న స్వభావాన్ని చూపిస్తాడో, ఈ స్వభావం మనలో లేకుండా బయటపడాలి. ఏ స్వభావం? ఇప్పుడు చూపిస్తాడు. ఎందుకు జరగట్లేదో దేవుడు చూపిస్తాడు. అందుకే అదే కారణం మనలో ఉంటే కూడా మనము కూడా బయటపడాలి. అర్థమవుతుంది మీ అందరికీ? ఎందుకు అన్నటప్పుడు ప్రశ్న అది. ఎందుకు అంటే ఒక ప్రశ్న అది. ఎందుకంటే అందుకు అని చెప్తాడు. అందుకోసమే ఇది జరగట్లేదు అని చెప్తున్నప్పుడు అది మన దగ్గర ఉంటే మనం ఏం చేయాలి? తీసుకోవాలి. వినేసి వెళ్ళిపోవడం కాదండి. ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు ఇదే అంట, సంఘానికి వచ్చి ఇనేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఎన్నో బోధలు వింటుంటాం, మంచి మంచి బోధలు, సూపర్ 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 అంటుంటాం. కానీ అది కానీ మనము ఆచరణలో పెట్టకపోతే, దానిని కానీ మనం నెరవేర్చకపోతే, దాన్ని కానీ మనం చేయకపోతే వినటం వేస్ట్. ప్రతిరోజు క్లాస్కి వెళ్ళిపోయి పాఠాలు విని ఆ పాఠం గ్రహించకపోతే, ఆ పాఠమే అది గ్రహించకపోతే, ఇక్కడ కూర్చొని నానా రకాల ఆలోచనలు ఆలోచించుకుంటూ ఆ పాఠం యొక్క భావం ఏంటో అది ఆయన తీసుకోకపోతే వాడు పాస్ అవుతాడా? ఎవరైనా పాస్ అవుతాడా? మీరే చెప్పండి, పాస్ అవుతాడా? అందుకే చెప్తున్నాడు, మనం ఏదో కూర్చొని ఒక గంట 2 గంటలు కూర్చొని 4 మంచి మాటలు, దేవుడి మాటలు వినేసి అనుకొని నవ్వుకొని వెళ్ళిపోతే కాదు. ఏదైతే ఆ రోజు దేవుడు చెప్తాడో దానిని మనము మన జీవితాల్లోకి ఒక పాఠంగా తీసుకొని అది చేసిన ఎడల, అది చేసినట్లయితే, నెరవేర్చినట్లయితే అప్పుడు ప్రతిఫలం మనం చూడగలుగుతాం. ఇప్పుడు చెప్తాను, ఆ ప్రజలకి ఎందుకు దేవుడు స్వస్థత ఇవ్వలేకపోతున్నాడు? ఏదో కారణం ఉండాలి. ఎందుకు జరగట్లేదో ఏదో కారణం ఉండాలి. ఒక మనిషి విశ్వాసంలో పైకి ఎదగకపోవడానికి ఏదో కారణం ఉంటుంది. మరి చెప్పంటారా? అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఉదాహరణకి చెప్తున్నా, ఒక పిల్లోడు పుట్టినప్పటి నుంచి అక్కడే అలాగే ఉండిపోయాడు అనుకోండి. అతనికి ఎందుకు ఎదగట్లేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు తల్లిదండ్రులు. యాక్చువల్గా పుట్టేవాడు ఎదగాలి. నిజం చెప్పాలంటే పుట్టేవాడు, అందరు చెప్పండి, పుట్టేవాడు ఎలాగైతే ఎదుగుతాడు మీ అందరికి తెలుసు, సహజం అది. ఇప్పుడు ఒక మనిషికి దేవుడిచ్చిన ఒక సహజ గుణ లక్షణం ఏంటంటే పుట్టుక నుండి అలాగే ఉండిపోకుండా
రోజులు గడిచే కొద్ది వాడు ఎదుగుతూ ఉంటాడు. అది సహజమైన దేవుడిచ్చిన గుణలక్షణం. అయితే సడన్గా ఆగిపోయాడు అనుకో, డౌట్ రాదా? ఎందుకు అనే ప్రశ్న వస్తుందా లేదా? చెప్పండి అందరూ. ఎందుకు ఎదగట్లేదు? ఈ పిల్లడు బరువు ఎందుకు పెరగట్లేదు? ఈ పిల్లడు ఎందుకు ఎదగట్లేదు? అక్కడ ఆగిపోయాడు ఏంటి అని డాక్టర్ గారు తీసుకెళ్తే ఆయన ల్యాబ్కి పంపిస్తాడు. ఆయన యొక్క శరీరంలో ఉన్న పదార్థాలని, ద్రవాలని తీసి ల్యాబ్కి పంపిస్తే ఆ ద్రవంలో దొరుకుతుంది. ఓహో, ఈ ఫలానా దీన్ని బట్టి, లోపం బట్టి ఇతడు ఎదగడం ఆగిపోయాడు అని దొరుకుతుందా లేదా? అలాగే ఒక సహజమైన సంఘానికి దేవుడిచ్చిన ఒక సహజమైన గుణలక్షణం ఏంటంటే, నన్ను నమ్మిన వాడు నేను చేసిన క్రియలు చేస్తాడు. ఏదో నేను మాట్లాడుతున్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు విషపూరితమైనది ఏది తాగినా వాడికి హాని చేయదు. అది దేవుడు సహజంగా ఇచ్చింది. అది ఎవరికి? సంఘానికి. అందరు చెప్పండి. ఒక సహజమైన గుణలక్షణం. అంత్యకాల సువార్త అని వర్తమానం చదవండి ఇంటికి వెళ్ళి. అంత్యకాల సువార్త అని వర్తమానం ఉంది. ఒక సంఘానికి ఒక సహజమైన స్వభావమే దేవుడిచ్చినది. ఏంటంటే ఆ సంఘంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, ఆర్థికమైన విషయాల నుండి బయటికి రాగడం. ఏదో మాట్లాడుతున్నాను. ప్రతి విషయం నుండి ప్రవచనాలేమి, భూలోక ఆశీర్వాదాలేమి, పరలోక ఆశీర్వాదాలేమి అన్నీ కలిగి ఉండి స్వస్థత కలిగినదే ఏదంటే దేవుడి యొక్క సంఘం. ఇది దేవుడిచ్చిన సహజ హక్కు, ఆ సంఘానికి ఇచ్చిన సహజమైన హక్కు. కానీ మధ్యలో అవి పని చేయకపోవడము, సంఘము స్టక్ అయిపోవడము, సంఘము ఆగిపోవడం జరిగిందంటే ఎందుకు? ఎందుకు అంటే ఏదో ఉండాలి కదా. ఏదో అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. ఇదే ల్యాబ్ టెస్ట్. వాక్యం ఒక్కటే మనకి టెస్ట్ చేయగలదు. ఈ భూలోకంలో శరీరానికి ఉన్న లోపాలు పట్టుకుంటాయేమో కానీ ఇది మాత్రం ప్రాణ ఆత్మ కీలులకు విడదీసి మొత్తం నీ శరీరంలో ఉన్న సమస్యలన్నీ కూడా బయటపెట్టద్దు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం చెప్తాం. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే నీకు ల్యాబ్కి ఎలాగైతే పంపిస్తారు, మంచి ల్యాబ్ ఎక్కడుందో అక్కడ డాక్టర్ రాస్తాడు. సిటీ స్కానింగ్ చేయాలయ్యా, నీకు ఎంఆర్ స్కానింగ్ చేయాలయ్యా, నీకు అది చేయాలయ్యా, ఇది చేయాలని వీళ్ళంతా వ్యాపారంగా వీళ్ళు రాస్తారు. కానీ అసలు ఎంఆర్ స్కానింగ్ అవసరమే లేదు. ఆ గుణ లక్షణాన్ని బట్టి చెప్పవచ్చు ఈజీగా. కానీ కోరిన డబ్బులు ఆయనకి రావాలని రాస్తాడు అనమాట టెస్ట్లన్నీ. మన దగ్గర డబ్బులు ఎలా తీసుకోండి, మామూలుగా ఇస్తా పెట్టు. ఆయన 5 కోట్లు పెట్టి చదివాడు. 5 కోట్లు మా గ్రామానికి ఎంత ఇస్తామండి, మీరేం బాధపడకుండా అంటావు. నీ దగ్గర ఎలా చేయాలో ఆయన తీసుకుంటాడు అనమాట. అలాగా ఆయన అలాగా చేసుకొని వాళ్ళు చేస్తారు. కానీ కొంతమంది యథార్థ పరులు డాక్టర్లు ఉంటారు, వాళ్ళు బాగా చేస్తారు. కానీ నిజం చెప్తున్నాను. కానీ ఈ టెస్ట్ మాత్రం, ఈ టెస్ట్లకు మాత్రం అన్నీ ఫ్రీయే. ఆల్ టెస్ట్లు ఉచితం. రెండోది, ఆ ల్యాబ్లో కానీ కొద్దిగా ధూళి పట్టేస్తే తప్పుడు రిపోర్ట్లు వచ్చేస్తాయి. ఈ ల్యాబ్ ఎప్పుడు ధూళి పట్టదు. నేను ఏది మాట్లాడుతానో అర్థం చేసుకోవాలి. ఇది ధూళి పట్టదు. ఇది అసలు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ ఆవరణములు ఉన్న ల్యాబ్. ఇందులోకి మన టెస్ట్ వచ్చి రాగానే ఇగో చూడు అక్కడ ఉంటే 2 రోజులు 3 రోజులు వస్తుంది, వారం రోజులు వస్తుంది, 10 రోజులు వస్తుంది. అలా కాదు, వితిన్ సెకండ్స్లో నీ రిపోర్ట్స్ నువ్వు కూర్చొని హిహి అనేలోగా నీకు పడేస్తాడు అనమాట. నువ్వు హిహి అనగానే నీ చేతిలోకి నీ రిపోర్ట్ వచ్చేస్తుంది. అప్పుడు చూడాలి నీ ముఖం. ఎప్పుడైనా టెస్ట్ వాళ్ళ యొక్క రాసిన వాళ్ళ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కానీ రాగానే, వాళ్ళ రిజల్ట్ వాళ్ళు రాగానే ఎంతవరకు నవ్వుకొని శనక్కాయలు తిన్నాడు అర్థమవుతుంది మీ అందరికి. అంత సరదాగా బాగున్నావురా అంటే లోపల కిడ్నీ పోయింది అంటే రాగానే
శనక్కాయలు పక్కన పెట్టేసి ఇప్పుడు అలాగే ఇందులో కూడా ఈ టెస్ట్లో కూడా నీ ఆత్మకి, నీ ప్రాణానికి, నీ శరీరానికి తీసిన టెస్ట్ నీ చేతిలో పెట్టగానే నీ ముఖం మాడిపోద్ది. ఎందుకో తెలుసా? ఓహో అందుక అని అర్థమైపోతుంది. హల్లెలూయా. నేను చెప్పండి, ఇప్పుడు దేవుడు సహజంగా ఇచ్చిన సంఘానికి హక్కు ఏంటో తెలుసా? నేను చేసిన క్రియలు మీరు చేస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు. నేను సంపూర్ణుడు కాబట్టి మీరు సంపూర్ణంగా ఉంటారు. మీరు నా తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉంటారు. ఏదైతే నేను చేశాను, అందుకే పేతురుకి అన్నాడు ఆయన, నువ్వు నీటి మీద నడిచి రావడం నాకు ఇష్టమేనా అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఆయనలాగా మనము కూడా ఈ ప్రకృతిని శాసించే విధంగా ఉండాలనే కోరిక ఆయన. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ ప్రకృతిని కూడా శాసించే విధానంలో మనము ఎదగాలని దేవుడిలాగా ఆయన కోరిక. అంత హక్కు ఉంది సంఘానికి. కానీ ఎందుకు ఎదగలేకపోతుంది అంటే ఎందుకు అని ప్రశ్న వేసుకుందాం ఈరోజు. ఎందుకు అని ఎవరు అడుగుతాడు కదా? ఓబేదు కాదు, దేవుడే. నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు చెప్పనా? ఆ మబ్బులు ఏడో చెప్పాలి ఇప్పుడు. ఆ మబ్బులు కొన్ని చెప్తాను, మిగతాది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొన్ని చెప్తాను నేను, కొన్ని మబ్బులు చెప్తాను. ఒకటి, ఈ వ్యక్తి మేడగా ఎదురుపోయిన పడిపోయాడు. మీకు ఎప్పుడు చెప్తా, ఈ రోజు కూడా నాకు గొప్ప ఆనందం లభించింది మాటలు చదివినప్పుడు. ఈ వ్యక్తి మేడగా కిటికీలో పడిపోయినప్పుడు రోగగ్రస్తుడయ్యాడు, జ్వరం పట్టుకోయింది, ఆయన కాయలు పడిపోయాడు. అక్కడి నుంచి ఆయన బాగవట్లేదు. తీరమసి ఒక సూర్యదేవుని ఆరాధన దగ్గరికి పంపిస్తున్నాడు. బాగు అవుతానా లేదని పూజారికి వెళ్ళి అడగండి. ఈయన ఎంతగా దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? బలం గారు చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, ఒకడు అవిశ్వాసి, ఒకడు నిలువెచ్చని విశ్వాసి. ఏంటది? ఇంట్లో చూడండి జాగ్రత్తగా. ఇంట్లో ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి, ఒకలేమో నిలువెచ్చని విశ్వాసి ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎలా మారిపోతారో ఇక్కడ ఒక సాదృశ్యం ఉంది. ఇక్కడ అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. వాళ్ళ పిల్లలు ఏమైపోతారు? కరెక్షన్ పెడతాం కదా. వాళ్ళ పిల్లలు ఎలా మారిపోతారో బైబిల్ చూపిస్తుంది. అందుకే కలిసే దేవుని యందు విశ్వాసంలో ఎదగాలి. ఒకరు నేను విశ్వాసిని అవుతాను, నాకు మూడు లేదండి చర్చికి రావడానికి, మీరు వెళ్ళి రండి అంటే నాకు అవసరం లేదు కానీ నీకు అవసరం అన్నట్టుగా మాట్లాడితే నెక్స్ట్ జనరేషన్ ఏం మారిపోతారంటే, ఇదిగో ఇక్కడ రాయబడింది, ఇక్కడ ఇతడు దేవుడి వైపు కానీ అసలు ప్రవక్త ఉన్నాడనే విషయము కానీ మర్చిపోయి బ్రతుకుతాడు. అసలు నిజం చెప్పిన ఏ సమస్య వచ్చినా వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, పరిగెట్టాలి ఆయన దగ్గరికి. సార్ మీకు తెలుసా, ఇంట్లో తాళాలు కనబడకపోతే ఆయన చెప్తాడండి. దేవుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడు. ఇంట్లో తాళాలు లేకపోయినా, ఒకరోజు సౌలు రాజు ఆయన గాడిదలు తప్పిపోతే వారం రోజులు బట్టి ఎత్తుకుతున్నాడు, ఎక్కడ దొరకట్లేదు. అప్పుడు ఒక ప్రవక్త ఎవడైనా ఉన్నాడా అని గుర్తు చేసుకున్నాడు. వెంటనే ప్రవక్త ఉన్నాడయ్యా, సమూయేలు ప్రవక్త, అక్కడ వెళ్ళు ఆయన దగ్గరికి సంప్రదిస్తే తెలిసిపోతాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయనకి బహుమతి పట్టుకుని వెళ్ళగానే చూశాడు, ప్రవక్తకు గౌరవించి వచ్చాడు కాబట్టి వెంటనే దేవుడు వెళ్ళు ఎదురుగా ఒక మనిషి వస్తాడు. ఫస్ట్ వాళ్ళు బాగున్నావా ఏదో అడుగుతారు, దానికి సమాధానం చెప్పు, నెక్స్ట్ నీకు ఎదురవుతాయి అవి అని అన్నాడు. సేమ్ ఆయన ఎలాగ చెప్పాడో అలాగే జరిగాయి. ప్రవక్త ఉన్నాడు. ఏ సమస్యకైనా, ఎలాంటి సమస్య అవనాది, ఎలాంటి బాధ అవనే, ఎలాంటి రోగం అవనే, ఎలాంటి సమస్య అవనే, నీ మధ్యలో ప్రవక్తను పెట్టి వాక్యాన్ని ఇచ్చి వాక్యాన్ని వదిలినప్పుడు నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకోవలసింది పోయి, దాని దగ్గరికి పరిగెట్టవలసింది పోయి, అక్కడికి వెళ్ళి మోకాలేసి ప్రభువా మా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నాయన, నువ్వు దాన్ని రాకపోతే నా పరిస్థితి ఏంటని ఆధారపడి ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కానీ మనం ఏంటో తెలుసా, సొంత ప్రయత్నాలు ఎక్కువ మనకి. ఎందుకు సొంత ప్రయత్నాలు చేస్తాం తెలుసా? మనకి ప్రవక్త అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు చేయగలడనే విశ్వాసం లేదు మనకి. విశ్వాసం లేదు కాబట్టి అడగట్లేదు. దేవుడు ఏమన్నాడంటే,
విశ్వాసం కలిగితే అడుగుతారు, విశ్వాసం లేదు కాబట్టే మీరు అడగరు. ఈయన అడగపోవడానికి కారణం ఏంటి? నులివెచ్చనోడికి వాళ్ళ డాడీ, అవిశ్వాసరాలు వాళ్ళ అమ్మ. అలాగే ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడదని ఈ వర్తమానంలో ఆర్డర్. ఎప్పుడైతే ఇలాగ చేసుకుంటారో వాళ్ళు, భార్య కానీ అవిశ్వాసరాలు అయితే, భర్త అంటే నిజమైన విశ్వాసం కాదు, పట్టుదల కలిగిన విశ్వాసం కాదు, నులివెచ్చగా ఉంటే ప్రమాదం జరిగిపోద్ది ఆ కుటుంబానికి. పక్కా ప్రమాదం జరుగుద్ది అని చెప్పడానికి ఈ వర్తమానం చెప్పాడు ఆయన. ఈయన ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? బయలుదేవతకి. ఎక్కడున్నాడు ఆయన? బయలుజబూల్ దగ్గరికి. బయలుదేవత అంటే సూర్యదేవుడికి. ఎక్రోన్ దేవత అంటే సూర్యదేవుడు అన్న. వాళ్ళు అక్కడ నిలబెట్టారు ఆ విగ్రహము, వాళ్ళ అమ్మ నిలబెట్టింది. అక్కడ పంపిస్తున్నాడు, అక్కడ పూజారి దగ్గరికి వెళ్ళి పంపించమన్నాడు. కానీ దేవుడు, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, వారికి ప్రవక్త ఉన్నాడు, వర్తమానం ఉంది. కానీ వర్తమానం దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర సాగిలిపడి అడిగే స్వభావాలు ఎవరికి లేదన్నా. నిజం చెప్తున్నాను. ఎందుకు దేవుడు కార్యాలు చేయలేకపోతాడంటే ఇదొక కారణం. అక్కడ ఏమి జరిగిందంటే 1వ అధ్యాయము అది చదివితే మీరు చదవండి. 2వ రాజులు 1వ అధ్యాయం. అహాబు మరణమైన తరువాత చనిపోయాడు, నులివెచ్చని తండ్రి చచ్చిపోయాడు. ఓకే. మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహాబు ఉన్నంత వరకు ఆగారు. అయితే ఆగారు, కొద్దిగా ఆగారు. మొత్తానికి ఇశ్రాయేలు తిరగబడ్డారు. కొడుకు ఏంటది కుటుంబ పారంపర్యంగా రాజరికం కొడుక్కి ఇచ్చారు. ఇతడు ఎవడంటే అహాబు కొడుకు, వంశ పారంపర్యంగా అధికారం వచ్చింది. అయితే ఇతడికి ఏం జరిగిందో అక్కడ ఏమంటాడు చూడండి. అహజ్యా షోమ్రోలునున్న తన మేడగది కిటికీ నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించండి అని దూతలను దూతలు పంపించినప్పుడు ఏం జరిగింది? యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను. ఏమని? నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద విచారించబోచున్నారా? దేవుడికి కోపం వచ్చిందన్న. అరే నేను అదే కదా పౌరుషం. దేవుడికి ఎంత రోషం కలిగినోడు అంటే, నేనేదో చేతకానోడిలాగా, నేను చేయలేకపోయిందని ఏదో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడే. ఇంకో మాట చెప్తున్నాడు, ఇదంతా ఎక్కడ? మేడ అంటే కోటలో జరుగుతున్న ఈ సంఘటన, అంతఃపురం లోపల జరుగుతుంది, వెళ్ళి అడగండి అని చెప్పాడు ఇతడు. ఇతడు వెళ్తుంటే ఎవరికి తెలియదు దేశంలో. అహజ్యాకి తెలుసు, ఆ పంపించిన వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ దేవుడు పైనుండి చూస్తున్నాడు. అయితే దీన్ని బట్టి చూస్తే మనం ఏది నిర్ణయం తీసుకున్నా పైనుండి చూస్తున్నాడు దేవుడు రికార్డింగ్ చేస్తున్నాడు. అందుకే ప్రవక్త ఈ వర్తమానంలో 64వ పేరా నుండి మనం చదివితే 64, 65, 66 పేరా మనం చదివితే అక్కడ ఏమంటాడు చూడండి. ఎంటైమ్ మెసేజ్లో మీరు తీయండి, మార్క్ బెదర్ యాప్లో 63, 6వ నెల 26వ తారీఖుని బోధించారు. ఇది 63, 6వ నెల. అహజ్యా అనువాడు అహాబు కొడుకు. అతడు ఒక నులివెచ్చని ఇంట్లో పెంచబడినాడు. నులివెచ్చని ఇంట్లో పెంచబడ్డాడు ఇతడు. అతడు అది పూర్తిగా క్రైస్తవ గృహము కూడా కాదు. ఈరోజు సగం క్రైస్తవులు సగము ఇటు సగం అంటే అమ్మా ఇక్కడికి వచ్చి కునికేసి 1 గంట కూర్చొని వెళ్ళిపోతే నీ ఇల్లు నీ పిల్లలు ఎలాగుంటారో ఇక్కడ రాయబడి ఉంది. నేను చెప్పలేదు, ప్రవక్తే చెప్పాడు ఇది. తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి. అతని తల్లి ఒక అన్యురాలు. అతని తండ్రి సహవాసమును మీరి అవిశ్వాసి అయిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. సహవాసం అంటే సంఘాన్ని వదిలి, సంఘములో విశ్వాసికి చేసుకోబోయి దాటిపోయి బయట దానికి చేసుకున్నాడు వెళ్ళి. ఓకే. ఇతడేమో నులివెచ్చని విశ్వాసి. తర్వాత ఆమె విశ్వాసే కాదు, అసలు విశ్వాసే కాదు, అన్యురాలు. అయితే అటువంటి అపవిత్రమైన కలయిక, ఆ పొత్తు చెడ్డ గృహాన్నే తయారు చేస్తుంది. ఈ రోజు కూడా చేయదా? కుటుంబాలు పాడైపోవడానికి ఇదొక కారణం కాదా? ఏది దొరకకపోవడానికి ఇది కూడా కారణమే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు, అచ్చట బిడ్డలను మంచిగా భక్తిలో పెంచడం కూడా అసాధ్యమే. ఎలాగ ఉంటుందన్నా అవిశ్వాసరాలు భార్య?
ఆమె టీవీ వేసుకొని కూర్చొని సీరియల్ చూస్తుంది. తండ్రి ఏమో సగం సగం భక్తి, పూర్తిగా నడిపించలేడు. ఈరోజు కూడా సంఘాల్లో ఇలాంటి వాళ్ళే, ఆ హెడ్లు, ఆ పాస్టర్లు, సేవకులు సగం విశ్వాసం, నులివెచ్చని విశ్వాసం. ఇలాంటి వాళ్ళ కింద ఉంటే సంఘం ఏమవుతుంది పిల్లలు చెప్పండారా? పూర్తిగా ఈరోజు సంఘాలకు వెళ్ళి కూడా తాగుతుంటే కారణం ఏమిటో తెలుసా? అక్కడ నులివెచ్చని విశ్వాసం అతను. చెప్పండి. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటాడు చూడండి ఒకసారి. విశ్వాసము మరియు అవిశ్వాసము అవునండి ఒకటిగా పొసగలేవండి. ఎప్పుడు అవిశ్వాసము విశ్వాసము పొదగలేవు. ఒకవేళ అలా ప్రయత్నిస్తే అది విఫలమే అయిపోద్ది. అవును. మరి ఇప్పుడు విశ్వాసమందు బలవంతుడుగా తండ్రి ఉన్నట్లయితే, ఒకవేళ తండ్రి బలవంతంగా ఉంటే విశ్వాసములో, అతని బిడ్డలు కూడా దైవికంగాను భక్తిలో పెరుగుతారు. ఇది కూడా ఒక కారణమే ఏది జరగకుండా ఆగడానికి. భక్తి లేకపోయిన ఇంట్లో దేవుడి కార్యాలు చూడలేరు. ఒక పాయింట్ నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. భక్తి లేని ఇంట్లో దేవుడి కార్యాలు జరగవు. నో. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రాబడింది, ఇక్కడ ఈ తండ్రిని గమనించండి. ఒకసారి ఈ తండ్రిని గమనించండి. ఆహాబు విశ్వాసమందు అసలు బలవంతుడే కాడు. అచ్చా, ఇతనికి ధైర్యమే లేదు. అతనికి ధైర్యమే లేదు. దేవుడు ఉన్నాడని ఇతనికి తెలుసు. అవునండి. ఆ దేవుడు యెహోవాయే అని కూడా తెలుసు. దేవుడు యెహోవా అని కూడా తెలుసు. అయితే కానీ ఇతని తల్లి యొక్క దేవతలు ఇంకా అలాంటి వాటిని బట్టి ఇతడు తికమక పడుతున్నాడు. అచ్చా, ఇది రైటా అది రైటా, ఏదని పర్లేదులే, ఇదైతే ఇదే అదైతే ఇది. ఆ గుడి వచ్చినప్పుడు ఇలాగ అని అతను ఏడు ప్రమాదం అలాగని వెళ్ళిపోతాను. ఒక పక్క ఈ పార్టు, ఒక పక్క ఆ పార్టు, రెండు స్వభావాలు ఉంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడు. నువ్వు పూర్తిగా బలమైన విశ్వాసంగా ఉంటేనే కానీ దేవుడు కార్యాలు చేయడలేవు. ఇది సంఘం నేర్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత అటువంటి పరిస్థితిని బట్టి గందరగోళంలో పడ్డాడు. తన తండ్రి మరణమైన తర్వాత ఈ పిల్లవాని పరిస్థితి మరెంతగానో తారుమారైపోయింది. ఇటోకెళ్ళాలి అట్టెళ్ళాలి ఏటవి అయిపోయి, అందుకే ఇతను అలాగైపోయాడు అన్నమాట. తర్వాత సత్యమైన దానిని తేల్చుకోలేని పరిస్థితి అతనికి తటస్థించింది. ఓకే, నేను కూడా సరిగ్గా ఇలాంటి దృశ్యాలే దేశంలో కోకొల్లలుగా ఉండడాన్ని మనం చూడగలము. నేడు అన్నాడు ఆయన. నేడు కూడా నేడు అంటే తెలుసు కదా అమ్మా, నేడు నాడు తెలుసు. అది కూడా తెలియకపోతే చెప్పండి, మీ భాషలు ఏంటంటారు చెప్పినాను. నేడు అనే మాటకి ఈరోజు అనమాట. నమి ఆ మాట చెప్పడానికి గింజిపోతాను. మీకు తెలుగు మీకు నిజం చెప్పనా, మీ భాష మీకు పూర్తిగా రాదు, నాకు తెలుగు రాదు, నా ఒడియా రాదు, అన్నీ సగమే. నమి అంతేనా? నమి ఇలాంటి దృశ్యాలే, ఇలాంటి పరిస్థితే ఉంది అంటున్నాడు. దేశాల్లో కొల్లలుగా ఉన్నాయి అంటున్నాడు. కుటుంబంలో కూడా ఏంటంటే కుటుంబంలో కూడా సంఘాల్లో కూడా తండ్రి అప్పల స్వామి వెళ్ళిపోతున్నాడు అటు అంటే ఉదాహరణ నాకు నోటి ముందర ఉంటాయి ఈ అప్పల స్వామి అనమాట. ఎవరికో గురిని అనట్లేదు. తండ్రి జంబప్పలేడు అటు వెళ్ళిపోతున్నాడు. కుటుంబంలో ఒకరు ఈ మార్గంలో ఉంటారు, కుటుంబంలో ఒకడేమో అటు, మరొక మార్గంలో ఉంటారు, మరొకరు ఇప్పుడు కొడుకు పిల్లలు ఎలాగ ఉంటారు చెప్పండి. ఆహా, ఇలాంటి ఇళ్లలో దేవుడి కార్యాలు జరగవన్నా. నిజంగా ఎందుకు జరగట్లేదు? దేవుడు మాకేదో చేసేస్తే మేము నమ్మకం ఏంటి అంత అవసరమో ఆయనకి? అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. హల్లెలూయా, అర్థమైందా? ఎవడైనా కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తే ఎవడైనా చదువుతాడు, ఇచ్చేయాలి ముందు ఉద్యోగం. ఎవడైనా ఇస్తాడు అలాగా? ముందు పాస్ అయ్యి రా, చదువుకుని రా అంటారు. దేవుడు కూడా అంతే, ముందు విశ్వసించి నిలబడి చూపించు, తర్వాత ఏం దొరుకుతుందో నీకే తెలుస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడో లేదో నీకు అర్థమవుతుంది. సంగమా వింటున్నారా? ఇది వారి యొక్క తప్పులు చూపిస్తున్నాడంటే సంఘాల్లో, ఇళ్లల్లో, కుటుంబాల్లో సేమ్ సంఘటనలే ఉన్నాయి. భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయదు, భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయడు.
ఇప్పుడు ఏమంటారు తెలుసా, మా ఇంటికి ఉద్ధరించారు దేవుడు కాపాడి ఆయన కాపాడి. ఏంటి కాపాడేస్తారు? ఏం కాపాడేస్తారు బాబు? ఒకరు తోవా, మరొకరు ఒక తోవ. మీరు చెప్పండి, మీరు నడిపిన బైకు ఒకటేమో తూర్పుకి ఒకటి పడమరకి వెళ్ళిపోతుంది అనుకో, వెళ్తుంది అదే? చేయగలవా ప్రయాణము? 2 టైర్లు ఒకేలాగా వెళ్దాలా? ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలు పాడైపోవడానికి కారకులు ఎవరు? కుటుంబీకులే. నిజం చెప్తున్నానమ్మా. ఒకరోజు తెలుస్తుంది నేను చెప్పిన విషయాలని. కొంతమంది పిల్లలకి అయ్యా హాస్టల్లో జాయిన్ చేయకండి పాడైపోతారంటే, అలాగంటే ఓ మీద పాస్ట్కి ఏంటి తెలుసు? మా ఇంటి దగ్గర నుండి చదివితే పుస్తకాలు కొనాలా, బట్టలు కొనాలా? అబ్బా అబ్బా అబ్బా, ఏటి ఖర్చు పెట్టకూడదు. మా పిల్లలు చదివేయాలి. సచ్చినా చదవడు, గుర్తుపెట్టుకో. వాడు బయటికి వెళ్ళి పాడైపోయి వస్తాడు. పక్క ఛాలెంజ్ చేస్తా. 100కి 120 పాయింట్స్ రాసుకోండి. వాడు పాడయ్యే వస్తాడు. చెడు పనికి మేల కుర్రోళ్ళందరితో తిరిగి అక్కడ నేర్చుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్కి డైలాగ్ ఏమో తెలుసా? పాస్ట్గా చెప్పాడు కానీ అవును బెదరు, నిజమే బెదరు. ఏమి ముందు చేయొచ్చుగా ఏదో ఒకటి. నిజమే బెదరు, అలాగా అయిపోయాడు బెదరు, మా కోసం ప్రార్థన చేయడు బెదరు, మా కొడుకు కోసం ప్రార్థన సచ్చిన దేవుడు ప్రార్థన వినడు, వినే ప్రసక్తే లేదు. నీకు చెప్పేటప్పుడే కంట్రోల్ అయిపోవాలి. నీకు చెప్పేటప్పుడే దేవుడు చెప్పినట్టుగా పని చేయడం ప్రారంభించాలి, ఆచరణలో పెట్టాలి. ఎందుకు మీ పిల్లలు హాస్టల్లో జాయిన్ చేయట్లేదంటే, ఎవడు బాగుపడ్డాడో మాకు చూపించండి అనాల. ఫస్ట్ డైలాగు. మాటలు ఉండవు అటు ఇటు. ఎవడు బాగుపడ్డాడు? మీ హాస్టల్లో చదివి ఎవడు బాగుపడ్డాడు? ప్రతి ఒక్కడు వ్యసనపరుడే, ప్రతి ఒక్కరు. ఇంకో మాట చెప్పనా? ఏదో ఏంటదా ఏకలవ్యేనా చెప్పండారా బాబు. నేనేటి అన్న మీకు జాయిన్ చేసినలే చెప్పండి. ఎల్లునిపేట దగ్గర ఏకలవ్య స్త్రీలు పురుషులు లోపలికి వెళ్ళి చెప్తున్నారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కలిసే ఉన్నారట. కానీ ప్రపంచానికి ఏకలవ్య పేరు మాత్రం ఎలా తెలుసా? గురువు మీద విశ్వాసం కలిగిన వాడిది అని అర్థం. మొన్న ఒక పేపర్లో వచ్చారు, ఒక చిన్న పిల్ల గర్భవతి అయిపోయింది. అక్కడ ఎలాగైపోయిందో అది లెక్క. హాస్టల్లో జరుగుతుంది ఏంటనుకున్నారు? లేదు బెదరు, అందరు చండోళ్ళు, కానీ మా పిల్లడు మాత్రం గొప్ప బంగారం అంటావా? రాసుకో. ఈ పిల్లడు కూడా అలాగే బయటికి తిరిగోడు కాదు. పిల్లడు ఎలాంటి వాడు తయారయ్యాడు చూడు బైబిల్లో. చూడండి, పబ్లికంగా ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు ఘోరంగా తయారవుతున్నారు. నీ కనుసైకిల్లో దేవుడి సన్నిధికి పిల్లలకు నడిపించుకుంటూ వచ్చుతూ దేవుడి సన్నిధిలో పెంచితేనే తప్ప నీ పిల్లలు నీ ముందే నువ్వు చూస్తుండగే పాడైపోతారు. ఒకరోజు గుయ్యమని కొట్టినప్పుడు అర్థమవుద్ది, పాస్టర్ గారు చెప్పారు కానీ వెళ్ళలేదు, అప్పుడు ప్రార్థన చేయమంటే నేనేంటి చేయలేను. దయచేసి నాకు అడగండి, నేను చెప్పను, నేను ప్రార్థన చేయను. నేను ముందు నుండే చెప్తున్నాను, ఈ వాతావరణం చూసే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. వినట్లేదు. మీకు డబ్బులు మిగిలిపోవాలని కోరిక, డబ్బులు ఖర్చు పెట్టడానికి మీకు ఇష్టం లేదు. నీ పిల్లల కోసం నీకు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదయ్యా. ఎవరో చదివేస్తే నేను బాగుపడిపోవాలని చూస్తున్నావు. ఈజ్ అ రాంగ్ థింగ్. అది తప్పు ఆలోచన అది. నీ పిల్లలు నువ్వు పెంచాలా, నీ కొనసాగిల్లో దేవుడి సన్నిధికి తీసుకొని రావాలి. ఇప్పుడు బెనం గారు ఏమన్నారు? మీ పిల్లలకి చర్చికి తీసుకొని రావడం నేర్పించండి, దేవుడి సన్నిధికి తీసుకురండి. వాళ్ళు ఎక్కడో ఉండి చదివేసి నీకేం ఉద్ధరించేది ఏమీ లేదు, చెడిపోవడానికి పంపించావు. నిజం చెప్తున్నాను, ఇస్సాకు బ్రదర్ వాళ్ళకి 2 పిల్లలు కూడా పాడైపోవడానికి కారణం తెలుసా? బయటికి పంపించడమే. ఇప్పుడు ఏడుస్తున్నాడు, చెడ్డ సాహసంతో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏం ప్రయోజనం వర్రా? ఇవన్నీ విని కూడా, ఇంకోటి చెప్తాను చూడు, దేవుడు ఏది చేయకపోవడానికి కారణం కూడా ఇవన్నీ విని కూడా నీ లోపల మొండి వైఖరిని బట్టి కొంతమంది అలాగే చెప్తారు, పాస్టర్ గారు ఏంటి పోయిన పని ఉంది, ఆయనకి అలా చెప్పుకోవడమే డ్యూటీ కదా.
మరేడు పని ఉంది, మేము ఎలాగ చేద్దాము, ఆయన అలాగే అంటుంటాడు, మనం ఎలాగే చేద్దాము అనుకుని అంటచ్చు. నీ మొండి వైఖరి నీకు దేవుడు ఏది రానివ్వకుండా చేస్తున్నాడు. మొండి వైఖరి, ప్రజల్లో ఉన్న మొండి వైఖరి, విశ్వాసంలో ఉన్న మొండి వైఖరి దేవుడు స్వస్థత ఇవ్వకుండా చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించకుండా నీకు చేసింది నువ్వే. నీ మొండి వైఖరే, నీ స్వభావమే దేవుడికి అడ్డం. నేను చదివిస్తాను ఈ వర్తమానంలోనే, ఆయన 42వ పేరాలు అనుకుంటా, ఒకసారి మీరు తీసి చదవండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకటి ఏంటంటే విశ్వాసులు సహవాసం చేయకపోవడం, విశ్వాసుల యొక్క దీంట్లో ఉండకపోవడం. తర్వాత 90 పేరా ఓకే 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 చదవండి. 90 పేరా నుండి చదువుదాం. మనలో ఇంత గందరగోళం ఎందుకు వచ్చింది? మనలో ఇంత గందరగోళం? అసలు ఇన్ని సంస్థలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఎన్ని సమస్యలు ఎందుకు పుట్టుకొని వస్తున్నాయి? ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి? ఎన్ని తేడాలు ఎందుకు వచ్చేస్తున్నాయి? ఇంతగా సహోదరుల మధ్య విభేదాలు ఎలా ఏర్పడ్డాయి? సహోదరుల మధ్య విభేదాలు, ఎన్ని సంఘాలు ఏర్పడడానికి కారణం ఏంటి? ఇన్ని సమస్యలు ఏర్పడడానికి కారణం ఏంటి? కారణం ఏంటి తెలుసా? మనుషుల యొక్క మొండి వైఖరి. ఇంకా కిందకి ఏమంటాడు చూడండి ఒకసారి. ఇంకా అనేకమైన వాటిని బట్టి మనకి ఆశ్చర్యం కలగక మానదు. ఖచ్చితంగా ఎందుకు ఇలా జరుగుతుంది వీటన్నిటికీ కారణం ఒక్కటే. ఏటది? ఏదనగా అది ఏంటంటే గిలాదులో గుగ్గిలము లేదు. గుగ్గిలం లేదా? ఉందయ్యా, ఉంది. దానికి కారణం ఏంటి తెలుసా? ఇంకా కిందకి చెప్తున్నాడు. అక్కడ ఏ వైద్యుడు లేకుండెను. దేవుడే ఇలాంటి ప్రశ్నలు అడిగితే, ఈ ప్రశ్న దేవుడు అడిగితే, సంగమా మన దగ్గర సమాధానం ఉందా? ఉంటదా సమాధానం? ఏమయ్యా, నీకు బ్రతుకు తెరుగు ఇవ్వడానికి దేవుడి దగ్గర బలం లేదా? నీకు పోషించడానికి దేవుడి దగ్గర బలం లేదా? 40 సంవత్సరాల అరణ్యంలో కష్టపడకుండా వాళ్ళకి పోషించాడండి. నీకు పెంచలేడా? నీకు బాగు చేయలేడా? నీకు స్వస్థత ఇవ్వలేడా? చెప్పండి రా. ఏదైనా చేయగలడా లేదా? పాటలు పాడతారు, నువ్వు ఏమైనా చేయగలవని. ఉట్టిదే పెదాలు. ఏదైనా చేయగలవు. ఏదైనా చేయగలిగిన దమ్ము దేవుడికి ఉంది. కానీ ఎవరి వైఖరి చేయనివ్వకుండా చేస్తానంటే మనదే, మన బుద్ధులే. ఓలమ్మో హాస్టల్ వదిలేస్తే ఏటైపోతారు పిల్లలు? ఏడైపోతారయ్యా? నీతో తిరుగుతారు, నీతో తిప్పుతావు. పొలం పనికి వెళ్తే పొలం వాళ్ళకి వెళ్తారు, చర్చికి వస్తే చర్చికి వస్తారు. అక్కడ వదిలేస్తే ఏటవుతుందో తెలుసా? దంసధూళి. ఇప్పుడు నిజం చెప్తున్నాను, నార్కో టెస్ట్ పెట్టేస్తే ప్రతి ఒక్కరికి, పిల్లలందరికీ దొరికిపోతాడు ఎవడ గుండెకాయలు ఏటు ఉందనేది. నార్కో టెస్ట్ ఏంటి తెలుసా? కాదు, మన దేశంలో కూడా ఉంది. ఉగ్రవాదులకు మాత్రమే పెడతారు. ప్రతి ఒక్కడికి పెట్టి అలా నార్కో టెస్ట్ పోతే పోయింది అనుకోండి. నార్కో టెస్ట్ అంటే ఇలా పెడతారు లోపల సిగ్నల్ అన్ని టీవీలో చూస్తారు. నీ బాడీలో ఉన్న సిగ్నల్ అన్ని, నీ బాడీలో ఉన్న సిగ్నల్ దేవుడు ఎలా తయారు చేశాడంటే మంచి కోసమే చేశాడు. అది మంచి అయితేనే కరెక్ట్గా వెళ్తుంటుంది లైట్గా. అది చెడ్డదంటూ ఒప్పుకోదు. నువ్వు అబద్ధం ఆడావనుకో ఆ సిగ్నల్ రాంగ్ చూపిస్తుంది. ఈజీగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు తెలిసి అయిపోతుంది అనమాట. అందుకే సినిమాల్లో కూడా అది పెట్టి తీసినట్టు చూపిస్తుంటారు. ఎవడో ఆలిగాడికి దొంగ పట్టుకొని పోలీసులు వాళ్ళు పెట్టి టెస్ట్ చేస్తుంటే ఆడు అనేసరికి, రేయ్ నువ్వు దొంగవా మంచోడు? నేను మంచోడు వేసాను. అదేంటంటే తెలుసా? రాంగ్ అంటుంటుంది. అది నీకు ఎవరికైనా చంపాలని ఉందిరా అంటే లేదు అంటే రాంగ్ అంటుంటుంది. ఎవరికి చంపాలి? ఎస్ఐకి చంపేయాలని ఉంది ఆయనకి. అంటే ఉదాహరణకు చెప్తున్నారు. వాళ్ళు చూపించింది ఒకటి, కానీ బ్రదర్ గారు చెప్పారు ఇక్కడ హృదయాలు పరిశీలించే ఒక మిషన్ ఉందని. అది నీ సిగ్నల్ బట్టి వాళ్ళు పోల్చేస్తారు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని. నీ సిగ్నల్ బట్టి నీకు పట్టేస్తారు నువ్వు నిజం చెప్తున్నావు అని. నిజం చెప్తేనే ఆ సిగ్నల్ లైన్గా వెళ్తుంటుంది. దేవుడు అలాంటి మిషన్ పెట్టాడు లోపల. నువ్వు జస్ట్ అబద్ధం ఆడగానే అది టీ 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 రాంగ్ పడిపోద్ది అనమాట. అలాగా మా పిల్లలకు పెడితే ఎంత మంచి వాళ్ళు దొరికిపోరు, ఒక్కొక్కటి లెక్క తెలిసిపోదు.
ఒక్కొక్క లెక్క తెలిసిపోదు. నిజం చెప్తున్నా, ఇక్కడ సమస్య ఏటో చెప్తున్నాడు ప్రవక్త. దేవుడు ఇలాంటి ప్రశ్న అడిగితే ఈ ప్రశ్న కానీ వాటికి మనం సమాధానము చెప్పుకోగలమా? లేదు అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎస్, తర్వాత ఇంకా అంటున్నాడు, కిందకి చదవండి. ఇప్పుడు నిజానికి వారికి అక్కడ ఏ వైద్యుడు లేడని అర్థం కాదు, అది మనం ఖచ్చితంగా చెప్పజాలము. వైద్యుడు ఉన్నాడన్నా, వారి వైద్యుడు దేవుడండి. దేవుడు ఉన్నాడు వారి మధ్యలో. మన మధ్యలో లేడా? దేవుడు ఉన్నాడు, కానీ సమస్య పడదు. అక్కడ రాబడి చూడండి ఒకసారి. వారి వైద్యుడు దేవుడే. నిజానికి ఇశ్రాయేలులో ఏ దేవుడు లేడని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఉన్నాడు అక్కడ. వారికి నిజమైన దేవుడు ఉన్నాడు. అయితే ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు, ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి, సంప్రదించడానికి వారికి దేవుని ప్రవక్త కూడా ఉన్నాడు. దేవుడు ప్రవక్త కూడా ఉన్నాడు. వెళ్ళి తెలుసుకోవచ్చు. బాగుపడతానా లేదా, నాకు బాగవుతుంది చూడండి బాబు, కాలు మీద పడిపోతే బాగా అయిపోతాడు. కానీ రాజు యొక్క మొండి వైఖరే ఏదో అంటున్నాడు ఇక్కడ. మొండి వైఖరిలు ఈ అనర్థాలన్నిటికీ కారణము అదే నిజము. ఈరోజు దేవుడి యొక్క అద్భుతాలు చూడకపోవడానికి కారణం ఎవడు? నీ వైఖరి, నీ మొండి వైఖరి. చూసావా? ఈ వైఖరిలే, మన స్వభావాలే, మన వైఖరిలే, మన బుద్ధులే ఆ కార్యాలు జరగకుండా ఆగుతున్నాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, నీ ఇంట్లో దేవుడు గొప్ప కార్యం చేయాలని, నీకు లేపాలని ఉంది, కానీ నీ స్వభావము, నీ వైఖరి అడ్డంకం. అందుకే ఇక్కడ ఏమంటాడు కింద, నేడు ఈ దేశంలో కూడా అదే రీతిగా జరుగుతుంది. ఈ దేశంలో కాదు, మనలో, దేవుని విషయంలో. అంటే అమెరికా దేశం క్రైస్తవ దేశం అంటారు కాబట్టి దేశం మీద తోస్తాడు ఆయన. ఇప్పుడు సంఘము దేవుని ప్రజలు మొండి పట్టు పడుతున్నారు. ఎటు పట్టు? కరెక్ట్గా లేమని తెలిసి కూడా, కరెక్ట్గా చేయట్లేదని తెలిసి కూడా స్వభావం ఎలాంటి తెలుసా? మనిషిది బాగానే ఉన్నాంలే అనుకో తోసుకుని వెళ్ళిపోతుంటాడు. ఈ వైఖరే దేవుడికి నచ్చదండి. నువ్వు కరెక్ట్గా లేవని నీ అంతరాత్మకు తెలుసు, నువ్వు కరెక్ట్గా లేవు, వాక్యానుసారంగా లేవని, అపోస్తుల బోధలో నువ్వు లేవని, అపోస్తులు చెప్పినట్టుగా నువ్వు చేయట్లేదని, అపోస్తులు కట్టిన విధానంలో నువ్వు లేవని, అపోస్తులు జీవించిన జీవితంలో నువ్వు లేవని నీకు తెలుసు. అయినా కూడా నీ వైఖరి బట్టి నువ్వేం చేస్తావు? తోసుకొని వెళ్ళిపోతుంటావు. ఈ వైఖరి బట్టే అక్కడ జరగట్లేదని దేవుడు చూపించాడు. ఇంకా కిందకి చెప్తున్నాడు, తన జనులైన వారిని ఎర్ర సముద్రం దాటించి అరణ్యమందు 40 ఏళ్లు పోషించిన అదే దేవుణ్ణి నేడు మనం కలిగి ఉన్నామని వారు మరిచిపోయారు. అవునండి. ఆరంభమందు ఏ దేవుడైతే పని చేసి ఉండెనో, ఏ దేవుడైతే పని చేశాడో వారి కోసం, మరి అదే దేవుణ్ణి నేడు కూడా మనము కలిగి ఉన్నాము. ఈ రోజు కూడా మారలేదు ఆయన. ఆయనలో ఏ మార్పు లేదు. చిక్కంతా సంఘానికి వచ్చిన ప్రజల్లోనే మొండి వైఖరి. ఎవరిదే? నువ్వు నమ్మకపో, ఇది వాస్తవం. ఇది నీ వైఖరి బట్టే దేవుడు నీ పట్ల ఏది చేయలేకపోతున్నాడు. మొండి విధానం. దేవుడికి లోబడ్డం వారికి అవసరమే లేదు వాళ్ళకే. బైబిల్ తెలిపే పవిత్ర జీవన విధానము, పరిశుద్ధత అనేవి వారికి, వారి కుటుంబానికి ఏమాత్రము పట్టవు. అలాగే జీవించాలని కానీ, దాని ప్రకారం ఉండాలని కానీ అసలు మనసు రావట్లే. మొండి వైఖరి. తర్వాత దానికి బదులుగా వారు ఒక సంఘానికి చెంది ఉన్నట్టుగా నటిస్తుంటారు. సభ్యత్వ బుక్కులో పేరు నమోదు చేసుకోవడంలో చేస్తూ లోకస్తులుగా జీవించుటకు ఇష్టపడుతున్నారు. అవునండి. ఆయన వాగ్దానాలకు, ఆయన ఆజ్ఞలకు సాగిపడడం, అవునండి, సాగిలపడడం వారికి ఇష్టం లేకుండా అయిపోయింది. నేటి మన సంఘము కూడా అలాగే తయారైంది. ఏ కార్యమైన దేవుడు చేయలేడా? అండ్రు మన పొలాలకు పండించగలరా లేదా? మన చెట్లకు పిక్కలు దించగలరా లేదా? ఎందుకు దిగట్లేదు? మన వైఖరి మంచిది కాదు. ఈ వైఖరిని బట్టే ప్రజల మధ్యలో స్వస్థత ఆగిపోయింది, ప్రజల మధ్యలో దేవుడి కార్యాలు ఆగిపోయాయి, మీ ఇంట్లో అద్భుతాలు ఆగిపోయింది. కారణం ఎవరన్నా? మీరే. మీ వైఖరి ఎలాంటి తెలుసా? వాక్యానుసారంగా లేకపోయినా వాక్యానుసారంగా ఉన్నట్టుగా నటిస్తారు. ఈ నటించడం అనేది దేవుడికి నచ్చదు. ఈ వైఖరి మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నేను మరీ చెప్తున్నా, వైఖరి అనేది చాలా డేంజర్. ఈ వైఖరి అంటే నీ జీవిత స్వభావము దానికి అనుగుణంగా లోబడకపోతే
దేవుడు ఏం పని చేయలేడు. ఇంకా కిందకి ఏమంటాడు? ఆ కారణాన్ని బట్టి ప్రజలు ఎలాగైతే ఉన్నారో జనాలు, వారి కార్యాలు కూడా అలాగే ఉన్నాయి. మరి అలాగే ఉంటది. మరి వాళ్ళ పనులు అలాగే ఉన్నాయో, వాళ్ళ కార్యాలు అలాగే ఉన్నాయో, అలాగే ఉంటది. మరి తర్వాత దేవుడి ప్రజలే దేవుని వాక్యంలో నుండే వైదొలిగి తప్పిపోతున్నారు. నేను అనలే, ప్రవక్త అంటున్నాడు ఆయన. ఇంకా తర్వాత ఇంకా రాయబడింది, సరైన దేవుని మార్గంలోకి నీవు వచ్చేటంత వరకు, సరైన మార్గంలోకి వచ్చినంత వరకు సరైన దాన్ని నువ్వు చెయ్యలేవు. జడ్జిమెంట్ అయిపోయింది. దేవుడు ఏదైనా చేయాలంటే సరైన మార్గంలోకి వచ్చేయాలి, సరైన పద్ధతి. మన వైఖరి మార్చుకోవాలా లేదా? అందరు చెప్పండి. ఇశ్రాయేలు వైఖరి ఎలాంటి తెలుసా? దేవుడు అని నమ్ముతున్నారు కానీ వాళ్ళ బుద్ధులు మాత్రం వేరేగా ఉన్నాయి, వాళ్ళ యొక్క హృదయంలో వేరేగా ఉన్నాయి. మీరు చదవండి 7వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదివితే, ఇర్మియా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క వైఖరి చూడండి. మన వైఖరి కూడా సేమ్ అలాగే ఉంటుంది. కావాలని చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కు, ఓకే, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి. ఎక్కడ నిలబడ్డాడు? సంఘము ముందల. అది అనమాట, సంఘములోనే నిలబడి ఈ మాట సంఘములోనే ప్రకటించుము. ఎక్కడ చెప్పమంటున్నాడు ఆయన? సంఘములోనే. అయితే యెహోవాకు నమస్కారము చేయుటకై, అవునండి, ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? దేవుడికి నమస్కారం చేయడానికే, ప్రార్థన చేయడానికేనా, వాక్యం వినడానికైనా వెళ్తున్నారు లోపలికి? సాగిలి పడడానికి వెళ్తున్నారా లేదా? ఈరోజు మనం ఎక్కడికి ఎందుకు వచ్చాం? కానీ వైఖరి చూడండి, వీళ్ళు వైఖరి బట్టే అక్కడ స్వస్థతలు ఆగిపోయాయి. చూడండి ఇక్కడ ఏమంటాడు? యెహోవా మాట వినండి, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడవగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు, మీరు ఈ స్థలంలో కంటిన్యూగా ఉండాలంటే మీ మార్గాలను మీ క్రియలను మీరే దిద్దుకోనండి. అచ్చా, వైఖరి దిద్దుకోమంటున్నాడు, మీ స్వభావాలు దిద్దుకోండి అంటున్నాడు. కానీ వీళ్ళు దిద్దుకుంటారు? మాకే టార్గెట్ చేసి చెప్తున్నాడు, ఈయనకి చంపేద్దాం పదండి, మాటల ద్వారా చంపేద్దాం, కొట్టడం కాదు, మాటల ద్వారా చంపేద్దాం పదండి అని ప్లాన్ గీసుకుంటారు వీళ్ళు. మీ దిద్దుకోవాలి, మీ క్రియలు దిద్దుకోవాలి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచు ఉన్నారే. టెకిరా కొట్టేస్తాను రాకమన్ను. దేవుడు ఎన్నుకున్న స్థలం ఇది, దేవుడు వర్తమానం ఇది, దేవుడు పంపించిన వర్తమానం ఇది, దేవుడు పంపించడం ఏంటయ్యా? దేవుడు పంపించిందే కాదనట్లేదు. అరే దాంట్లోకి వచ్చిన వాడు ఏం చేయమన్నాడు అది చెయ్యొచ్చుగా. ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకోకండి. హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. ఇలాంటి బోధలు ఎవరో బ్రదర్ బనంగారే బోధించగలరు. అది ఏ డినామినేషన్ ఎవడు బోధించలేడు, అంత దమ్ము లేదు. హల్లెలూయా. ఏంటే మాదే గొప్ప సంఘము, మాదే సత్యం, ఇలాంటివి పనికిరావు. మాదే సత్యం అంట కాదు, వైఖరి మార్చుకోకపోతే. అలా గనక మీ మార్గాలను మీ క్రియలను మీరే యథార్థంగా చక్కపరుచుకోండి. అయితే వాళ్ళు ఏమంటారు తెలుసా? చిత్రం ఏంటి తెలుసా? ఇంత దేవుడు గర్తించినప్పటికీ కూడా వాళ్ళు మొండి వైఖరి వాళ్ళకి స్వస్థతలు లేకుండా అయిపోయింది, అద్భుతాలు చేయకుండా అయిపోయింది. దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో. దేవుడు కార్యం చేయకపోవడానికి కారణం ఏంటంటే మన వైఖరి, మొండి వైఖరి. అలాగే చెప్తాడు, మేము ఇలాగే చేస్తాం. ఎప్పటి నుండి చెప్తున్నాను? పోయిన సంవత్సరం నుండి చెప్తున్నాడు, మీ పిల్లలకి హాస్టల్లో పంపించకండి, దయచేసి పాడైపోతారంటే వింటున్నారా? దాని అర్థం ఏంటి తెలుసా? మొండి. అసలే మా దేవుడు జగమొండి తెలుసా? ఆయన మీరు మొండి అయితే నీకు డబల్ మొండి ఆయన. అస్సలే ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన ఎలాంటాడు తెలుసా? ఎంత చెప్పినా మారట్లేదు, దిద్దుకోమన్నా చెప్పినా మారట్లేదు, వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. వీరి మధ్యలో నేనెందుకు చేయాలా? వీరి కోసం నేనెందుకు యుద్ధం చేయాలా? నా మాట వీరి వినకపోతే వీరి మాట నేనెందుకు వినాలి? దేవుడు రూలు, ఆయన పద్ధతి మారదు, ఆయన రూలు మారదు. నీ విషయంలో కూడా నువ్వు ఎంత మొండి చూపిస్తావో
దానికన్నా డబల్ చూపిస్తాడు ఆయన. నువ్వు మొండి అయితే ఆయన జగమొండి, ఆయన అసలే వదలడు. నీకు ఎలాగ చెయ్యాలో ఎలాగ నూరాలో బాగా తెలుసు ఆయనకి. నీకు ఎలాగ నూరితే బాగా వస్తావో అది బాగా తెలుసు. నీ మొండి నీది చూపిస్తే ఆయనది అసలు మాట తప్పడం మడమ తిప్పడు ఆయన. అసలు డైలాగ్ ఆయనది, మాట తప్పని వాడు ఆయన. హల్లెలూయా. నువ్వు 100 సార్లు అడిగితే మనసు మారిపోద్ది అనుకుంటున్నావు ఏట. కొంతమంది మనసులో అది ఇష్టపడిపోయి ఐటైట్గా అడుగుతుంటారు. ప్రభా ఏంటది ప్రభా, బైక్ ఇచ్చేస్తా, బైక్ ఇచ్చే ప్రభా ప్రభా ప్రభా. ఒరే ఆ బైక్ ఇస్తే చచ్చిపోతావరా అని అన్నాడు. ఫస్ట్ మాటే రైటు. తర్వాత మళ్ళీ 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 అల్లాడు తోలుతుండు, వీళ్ళు తోడుతుండు, వీళ్ళు తోలుతూ. అర్థమైందా? ఏటా ఇది? బిలాం ఏం అడిగాడు? ప్రభా నేను వెళ్ళాలా వద్దని అడిగాడు. వద్దు వద్దు సుమే, వారు నా ప్రజలు అన్నాడు. అయిపోయింది పని. ఒరే బాబు, ఒరే బాలాకు నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నేను రాను. ఎందుకంటే ఆయన మారరా నాయన, ఆయన దేవుడు మంచోడు కాదు, వెళ్ళిపో అని చెప్పేసి ఆగిపోవలసింది. పోయి మరలా కొద్దిగా ఇంకా బహుమతులు చూపించేసరికి ఆగండి మళ్ళీ వెళ్తాను. నువ్వు 100 సార్లు వెళ్ళినా దేవుడు మనసు మార్చుకుంటాడేంటి? దేవుడు తన మనసు ఎప్పుడు మార్చుకోడు. ఫస్ట్ చెప్పిందే రైటు, అదే లాస్ట్, అదే మొదటిది, అదే లాస్ట్ది. ఆయన ఆది అంతం ఎరిగి చెప్తాడు ఏదైనా. ఆయన దేవుడు. ఇప్పుడు మండి వైఖరి చూపించేసి ఏంటంటే మీరు అది దొరకకపోతే మాట మాటకి అడిగితే ఇచ్చేస్తాడంటే ఎలాంటోడు తెలుసు దేవుడు? బ్లేడు నువ్వు అడిగితే, నీ పిల్లడే బ్లేడు అడుగుతున్నాడు అనుకో, మాటకి నువ్వు గడ్డం గీసుకుంటుంటే ఇయే అంట, రే కోసికి పొద్దురా వద్దురా అని ఏడుస్తున్నాడు అనుకో, అడిగి తీసుకోరా అంటాడు. అప్పుడు బత రక్తం కారిపోయిన తర్వాత చెప్పానా అంటాడు. ఇచ్చినంత మాత్రాన పరిపూర్ణ చిత్తం కాదని ప్రవక్త గారు బోధించారు. కొన్నిసార్లు మనం అడిగినవన్నీ ఇచ్చేస్తాడు, నీకు బానిసగా చేయించేస్తాడు ఆయన. సాప నీకు కుక్క బతుకైపోతుంది ఇది. తర్వాత బేడేకులు అయిపోయాయి. ప్రభా ఇందులో నుండి తీవా, అవునరా నువ్వే కోరుకున్నావురా గుమ్మిలోకి పడిపోతానని జావని ఇచ్చేసాను. ఏమనంటే ఇచ్చేస్తే ఇలాగంటావు, ఇవ్వకపోతే ఇవ్వవా అంటావు. మనిషి మొండి వైఖరి స్వభావాలండి, మొండి వైఖరి. అర్థమైంది మీ అందరికీ? దేవుడే. ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఇలాగ చెప్పిన తర్వాత వీళ్ళ స్వభావాలు ఎలాగున్నాయో చూపిస్తాను మీకు. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నాను. బైబిల్లో ఈ యొక్క ఇది అయిపోయిన తర్వాత కాబట్టి అందుకే అంటున్నాడు వీళ్ళు మొండి వైఖరి బట్టి రాజు యొక్క మొండి వైఖరే వారి పతనానికి నాంది అయిపోయింది. వాళ్ళు పతనం అయిపోవడానికి కారణం పెట్టి రాజు యొక్క మొండి వైఖరి. అప్పుడు ప్రవక్త మధ్యలో పడిపోయి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే, వీళ్ళు మార్చుకుంటారా బాబు, బుద్ధి మార్చుకుంటారా, సరి చేసుకుంటారా, ఇలాగ ఉండండిరా బాబు అంటే వీళ్ళు ఏమన్నారు? వాళ్ళ బుద్ధులు మంచివి కాదు కదా, వైఖరి మంచిది కాదు కదా. ఈ మధ్యలో ప్రవక్తలు మాట్లాడు 16వ వచనంలో, 7వ అధ్యాయం 16వ వచనంలో, ఈ ఇర్మియా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏమంటాడంటే, అక్కడ ఏమంటాడు? కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము. ఇప్పుడు నీ చెడిపోయిన, ఇందాక నేను అన్నాను ఒక డైలాగు, నీ కొడుకులు నీ పిల్లలు చెడిపోయిన తర్వాత ప్రార్థన చేయండి బెదరని లెటర్ రాయకు, నాకు అడక్కు, నువ్వు అడక్కండి, నాకు చెప్పకండి, మీ పెంట ఏదో మీరే తీసుకోండి అందుకంటాడు. ఈ జనుల కోసం నువ్వేం చేయకు, ప్రార్థన చేయకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలి కొనకము, నేను నీ మాట వినను. అసలే మొండి అని చెప్పాను నేను. మీరు మొండి అయితే మహా మొండి ఆయన. ఇప్పుడు ఈ మాటలోనే కనబడుతుంది ఆయన మొండి. నువ్వు ప్రవక్త మాట ఎప్పుడైనా దేవుడు వింటాడన్నా? ప్రవక్తకు నొప్పి కలగకుండా ఉండాలని చూసుకునే దేవుడు ఎంత పెద్ద మాట అనేసాడు ఇర్మియాకి. నువ్వు ప్రార్థన చేయగలిగి వీళ్ళ గురించి. సేమ్ ఇశ్రాయేల్ ప్రజలు కూడా బయలు దేవత దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళను బయలుకేం పూజ చేస్తున్నారు? ఆకాశ రాణి దేవత, ఆకాశ రాజు యొక్క దేవత, అదే సూర్యుడా చంద్రుడికి మొక్కుతున్నారు. ఇది సేమ్ సిచ్యువేషన్. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బుద్ధులు మార్చుకోండి అంటే మార్చుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు మొండి వైఖరి చూపిస్తున్నారు. కాబట్టి వీళ్ళ గురించి ప్రార్థన చేయకు. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు చెడిపోతే ప్రార్థన చేయొచ్చా? దేవుడు వింటాడా?
ఏంటడా? అరే యార్, పులిపేట నుండి డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నప్పటికి కూడా, చెడిపోయిన ఉదాహరణలు కూడా చూపించినప్పటికి కూడా నువ్వు వైఖరి మారట్లేదంటే, రేపొద్దున చెడిపోయిన తర్వాత ప్రార్థన చేయండి అని నువ్వు ప్రార్థన చేసిన వెంటదా? ప్రవక్త ప్రార్థన వినకపోతే నులివెచ్చని విశ్వాసం నీ ప్రార్థన దేవుడు ఎలాగంటాడు? అసలు బతిమాలకు నాకు నువ్వు నీ మాటే నేను అనేసాడు ఆయన. పూర్తిగా కటప్ చేశాడు ప్రవక్తకి. బ్రదర్, ఈరోజు పాస్టర్ గారి యొక్క ప్రార్థన కూడా చెల్లదు. వైఖరిలు కానీ మార్చుకోకపోతే, ఉండవలసిన రీతిలో ఉండకుండా, దేవుడు అనుకున్న రీతిలో మనం భక్తి చేయకుండా, అపోస్తుల బోధ అందును, సహవాసి అందును, రొట్టె విరుచుటి అందును, ఎడతెగక ప్రార్థన అందును నువ్వు గడపకుండా నీ వైఖరి నువ్వు చూపిస్తూ నేను దేవుడు మనిషి అని చెప్పుకొని దేవుడికి ఏది అడిగినా నీకు ఇవ్వడం, అందుకోసమే ఈరోజు జరగట్లేదు. నేనేం మాట్లాడాను బ్రదర్? నిజం చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికి కూడా ఆదివారం చర్చిలు మానడం కూడా మంచిది కాదు. నువ్వు నిజంగా ఒక విశ్వాసిగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రభురాత్రి బాలలో పాల్పొందాలి. ఇది నీ టార్గెట్ ఈ లోకంలో. నేను అపోస్తులు బోధించిన బోధలో జీవిస్తాను అండ్ ప్రభురాత్రి బాలలో తీసుకుంటాను. తర్వాత సహవాసం చేస్తాను, పరిశుద్ధులతోనే నా సహవాసం, ఎడతెగక ప్రార్థన చేస్తాను అని నువ్వు వాక్యానికి లోబడి ముందుకు రావాలి. కానీ ఉపవాస ప్రార్థనలు అంటే రారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రేయర్ పెడుతున్నాం శుక్రవారం నాడు. ఎంతమంది వస్తారో నేను చూడాలని ఉంది. మీకు సంఘముగా మేము గుర్తించాలంటే, దేవుడి యొక్క శరీరంలో భాగస్థులుగా గుర్తించాలంటే ఈ అపోస్తుల బోధలో మీరు జీవించి చూపించాలి. అపోస్తులు బైబిల్ ఏం చెప్తుందో అది మనం చేసి చూపించాలి. అప్పుడు మనం ఒక సంఘస్థులం. లేకపోతే సంఘంలో ఒక పైన పార్ట్ నువ్వు, సంఘానికి సంబంధమేమీ లేదు. నువ్వు ఎన్ని కారణాలు చెప్పు, నేను విన్న. ఇంకా వాక్యం అంటే నీకు భయం లేదు, నీ మొండి వైఖరి నువ్వు చూపిస్తున్నావు కాబట్టి రేపు పొద్దున నీ గురించి ఎవరు ప్రార్థన చేసినా వినగండి. నేను మరీ చెప్తున్నా, ఎందుకు జరగట్లేదు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో? కారణం వాళ్ళ వైఖరి. ఎంత చెప్పినా మారండ్రా బాబు, ఈ విధంగా జీవించండి అని చెప్పినా వాళ్ళు మార్చుకోవడానికి కానీ, పశ్చాత్తాపడడానికి కానీ, ఉపవాసాలు ఉండడానికి కానీ, దేవుడి దగ్గర ఏడవడానికి కానీ వాళ్ళు మనసు పెట్టట్లే. ఎలాగొస్తున్నారో అలాగే వెళ్ళిపోతున్నారు అనమాట. ఎలాగొస్తున్నారో అలాగే వెళ్ళిపోతున్నాడు. నేను చూశానండి కొంతమంది జీవితాలు, వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత గద్దించడానికి వెళ్ళి సరిచేయడానికి వెళ్ళినప్పుడు రివర్స్ గేర్లో అయినందుకు వారి జీవితాలు పూర్తిగా దేవుడు వదిలేశాడు. దయ్యాలు పట్టేసి ఇప్పుడు ఎలాగ అవుతున్నారు తెలుసా? మా కోసం కొద్ది ప్రార్థన. ఏది ప్రార్థన చేస్తాము? నీకు పశ్చాత్తాపమే లేదు. ఆ రోజు మీకు ఇలాగనిసాం అలాగనిసాం, అయ్యా మా చాలా తప్పు, నేను అలాగ అనకూడదయ్యా, నేను చాలా పొరపాటు చేశానని ఏమాత్రం పశ్చాత్తాపం ఉన్నా బాగుండదు. అది లేదే. పొడిగా చెప్పండి, అయ్యా నా కోసం కొద్దిగా ప్రార్థన చేయవా? ఏంటి నీ జోబులో నా చింతకాయలు అనుకుంటున్నావు? నీకు నచ్చినప్పుడు వాళ్ళు సప్పరించి మిగతా వదిలేయడానికి. లాలిపప్పా దేవుడు సప్పరించి వదిలేయడానికి. నీకు ఎప్పుడైనా మనసు కలిగితే నోరు సప్పుకున్నప్పుడు సప్పరించడం, మిగతా జోబులో పెట్టుకోవడానికి. ఆయన అసలే మొండి. ఏటన్నాడు తెలుసు ఇర్మియాకి? ఇర్మియా అంటే గొప్ప ఇష్టం దేవుడికి, తల్లి గర్భం నుండి ఎన్నుకున్నవాడు. అలాంటి మనిషి వీరి గురించి నువ్వు ప్రార్థన చేయకుంటున్నాడు. అలాంటి మనిషికి ఏమంటాడు ఈయన? వీళ్ళ గురించి ప్రార్థన చేయకు, నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము. ఎవరు ఈ జనము? దేవుడి చేత పిలువబడినోళ్ళు కాదా? ఎన్నుకోబడినోళ్ళు కాదా? దేవుని సంఘము కాదా? ఈరోజు సంఘం పరిస్థితి ఎలాగుంది? ఈ మొండి వైఖరే. ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కట్లే, హృదయాలకు ఎక్కట్లే. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీరి కోసం నన్ను బతిమాలు కొనకుము. వీరి కోసం నువ్వు బతిమాలకు, అసలు నువ్వు బతిమాలినా నేను నీ మాట వినను. ఓరేనా అయినా నిజం తెలుసా? కొన్నిసార్లు వాళ్ళకి ఎలాంటి అధికారం ఇచ్చాడు తెలుసా దేవుడు? కొన్నిసార్లు స్పెషల్ టికెట్ ఉంది. ప్రవక్తలకు ఒక స్పెషల్ టికెట్ ఉంటుంది. ఏంటో ఆ టికెట్ తెలుసా? దేవుడు చెప్పకపోయినా వీళ్ళు కానీ కోరుకుంటే దేవుడు దాన్ని అమలు చేసేస్తాడు. మీకు అర్థం కాలే, ఇంకోసారి నేను చెప్తున్నా.
ప్రవక్తలకి దేవుడిచ్చిన వరం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన వరం ఏంటి తెలుసా? వాళ్ళకి అదే ట్రైన్లో ఉన్నోళ్ళకి, ట్రైన్లో ఉద్యోగం చేసిన వాళ్ళకి ఫ్రీ టికెట్ ఒకటి ఉంటుంది. దేశం మొత్తం ఎక్కడికైనా పాస్ రాసి టికెట్ తీయక్కర్లే, వాళ్ళకి కాగితం రాసి ఇస్తే పాస్ ఇస్తారు. ఆ పాస్ వాళ్ళు తిరగచ్చు. అలాగా దేవుడు ప్రవక్తలకి ఇస్తాడనమాట. వాళ్ళు దేవుడు చెప్పకపోయినా ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకోవచ్చు, సొంతంగా వినియోగించుకోవచ్చు. ఎంపీ కోట లాగా అందరు చెప్పండి, ఇది ప్రవక్త కోట. అర్థమైంది మీ అందరికీ? కొన్నిసార్లు దేవుడు అలాగా చేస్తాడు. ఉదాహరణకి చెప్తున్నాను, ఒక దగ్గర పౌలు గారు ప్రవక్త అని ఎంతమందికి తెలుసు? ఒక దగ్గర ఒక మాట అన్నాడు, ఇది ప్రభువు చెప్పలేదు కానీ నేనే చెప్తున్నాను దీనికి అన్నాడు. ఇదేంటిది? ప్రభు చెప్పకపోయిన మాట కూడా ఈయన చెల్లుతుందా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమేన్, అంగీకరిస్తానన్నాడు. కానీ ఇక్కడికి మాత్రం వచ్చేసరికి మాత్రం ఇర్మియా పాస్ కూడా రద్దు చేశాడు. ఏదో నేను అంటున్నాను, ఇర్మియా యొక్క కేటగిరీ కోటా మీద ఇచ్చిన దాన్ని కూడా చెల్లదనిశాడు. నువ్వు బ్రతిమాలినా నీ మాట నేను వినననిశాడు. బనం గారు ఏమన్నా తెలుసా? ఈ కాలంలో వివాహం పరిత్యాగం అని వర్తమానం బోధించిన తర్వాత ఆయన కూడా అందులో ఒక మాట అన్నాడు. పౌలు గారు అన్నట్టుగా నేను అంటున్నాను, ఇది ప్రభువు చెప్పలేదు కానీ నేనే చెప్తున్నాను, ఇప్పుడున్న లాగున ముందుకు సాగిపోండి అన్నాడు ఆయన. అన్నాడా? ఈ మాటకి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమేన్, ఆమేన్, ఓకే ఓకే. కానీ ఇప్పుడు మాత్రం ఇర్మియాకి ఏమంటాడు? బ్రతిమాలకు, ప్రార్థన చేయకు, వాళ్ళ గురించి అడక్కు, నేను నీ మాట విన్ను, నీ మాట నేను వినను. క్యా ఓకే భాయ్, ప్రజల వైఖరి మారట్లేదు. వాళ్ళు ఇంతగా మీరు ఇలా చేయకండి, ఈ దేశంలో నివసించాలంటే మీరు అటుపక్కెళ్ళి మొక్కకండి అని చెప్పినప్పుడు ఆగాలా లేదు చెప్పండారా? ఎందుకు జరగట్లేదు చెప్పండి. అర్థమవుతుంది మీ అందరికీ? మన మొండి వైఖరులను బట్టి కొన్ని విషయాలు దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా, దేవుడు వాక్యానికి వ్యతిరేకమని తెలిసి కూడా వైఖరిని మార్చుకోకపోవడం. ఇలాగ చేస్తే దేవుడు వర్తమానానికి వ్యతిరేకం, ఇలా చేస్తే దేవుడు వాక్యానికి వ్యతిరేకం అని తెలిసి కూడా కొన్నిసార్లు మన వైఖరి మార్చుకోం. సంఘం ఇక్కడ దెబ్బతింటుంది, ఇలాంటి దగ్గరే మోసపోతున్నారు, ఇలాంటి విషయాల్లోనే నాశనం అవుతున్నారు, ఈ విషయాల్లోనే దయ్యాలు పట్టుకుంటున్నాయి. నిజం చెప్తున్నా, వాక్యము చట్టము మనకుందే. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఎలాగ ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో మొత్తము ఉంది మన దగ్గర. మన మధ్యలో లేడని కాదు, తీర్పు తీర్చే వాక్యం ఉంది మన దగ్గర. ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం దగ్గరికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళి మనం తీర్చుకోవాల్సింది పోయి మన వైఖరి మనం చూపిస్తుంటే దేవుడు ఏమైనా చేస్తాడా? ఎందుకు? వర్తమాన పేరేంటి? ఎందుకు జరగట్లేదు? ఎందుకు చేయట్లేదు? దేవుడు లేడనా? దేవుడు లేడా? మన వైఖరి మంచిది కాదు. ఇంకొక కిందకి చదివితే మీకు అర్థమవుద్ది. 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 29వ పేరా నుండి మనం చదివితే అక్కడ ఏమంటాడు? 7వ అధ్యాయమే 25వ వచనం నుండి 24 నుండి. హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చారు, చదువుంది 24. అయితే వారు వినకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనక తీయచ్చు. తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి కాఠిన్యాన్ని బట్టి వారికి ఇష్టం వచ్చినట్టే నడుచుతూ వచ్చిరి. వాళ్ళు మొండి వైఖరి చూసారా? వాళ్ళకి నచ్చిందే చేస్తున్నారు, వద్దన్నదే చేస్తున్నారు. తర్వాత మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచూ వచ్చిన వారే. 26వ వచనంలో నేను అనుదినము పెద్దలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుతూ వచ్చి తిని వారు నా మాటలు వినకయున్నారు, చెవి యొక్కకయున్నారు.
తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. ఓర నాయనా, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైపోయారు. ఈ మొండి వైఖరి బట్టే దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా కానీ మనం బెండ్ అవుతే, దేవుడు చెప్పినట్టుగా కానీ మనం మెత్తనైపోతే మన మధ్యలో జరగని కార్యం అంటూ ఉండదన్న. నిజం చెప్తున్నా. అందుకే మన మధ్యలో దేవుడు ఏమీ చేయలేకపోతున్నాడు. మనం తీసిన గోతులో మనమే పడిపోతున్నాం. ఇంకా వీళ్ళ స్వభావాలు ఎలాగొన్నా తెలుసా? 12వ వచనం చదివితే, 8వ అధ్యాయం 12వ వచనం చదివితే తాము హేయమైన క్రియలు చేయుచున్నందున, వారు తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని, సిగ్గుపడవలసి వచ్చిన పని వారే మాత్రము సిగ్గుపడరు. మొండే కోపా మొండి పిల్లలు పాడైపోయినా వాళ్ళకి సిగ్గు లేదు. తర్వాత అవమానము నొందితమని వారికి తోచనే లేదు. అసలు ఎలాంటి హృదయాలు చూసారా? ఇది సంఘాల పరిస్థితి కాదా? తర్వాత ఇంకేం రాయబడింది? కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. పడిపోయిన వారిలో వాళ్ళు పడిపోతారు. నేను వారిని విమర్శించు కాలమున, తీర్పు తీర్చే కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవాయే సెలవిచ్చుచున్నాడు. ఖచ్చితంగా దేని బట్టి వాటి జరుగుతున్నాయి? వైఖరి. తర్వాత ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, 14 వచ్చిన మనము పోగుబడి ప్రాకారము గల పట్టణంలోనికి పోదాము. మన మేల కూర్చుని ఉన్నాము. ఇన్ని జరిగినా ఈ బుద్ధి చూడండి. ఇక మనం ఎలా కూర్చోవాలి? మనము పోగుబడి ప్రాకారము గల పట్టణంలోనికే పోదుము. ఏంటంటారు? ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికైనా ఇంత బుద్ధి చెప్పినప్పుడు కూడా దేవుడి దగ్గరికి పరిగెట్టట్లే, మాట్లాడలేదు. ఇప్పటికైనా దేవుడా వాళ్ళకంటే మేమేమైపోతామయ్యా, వాళ్ళకనకయ్యా నాయనా మమ్మల్ని క్షమించు అని అంటున్నారా? వీళ్ళు చూడండి, ఇన్ని చెప్పినప్పటికి కూడా వాళ్ళ బుద్ధి, వాళ్ళ వైఖరి, వాళ్ళ స్వభావం ఎలాగుందో. మనం ఎలా కూర్చొని ఉన్నాము? మరి ఏదో కూర్చుంటాం ఇక్కడ. మనం పోగుబడి ప్రాకారం గల పట్టణంలోనికి పోదాం రండి. అక్కడ మేము చచ్చిపోదాం రండి. చచ్చిపోతాం అంటున్నారు కానీ దేవుడి మాట మాత్రం వింటామనట్లే. ఇది మొండి వైఖరా కాదా? చెప్పండి రా, మొండి వైఖరా కాదా? అమ్మా అలా కొనుక్కుతా నరకానికి వెళ్ళిపోతావు అన్నా సరే కొనుక్కుతాను అంటే అర్థం ఏంటి? నీ మొండి వాక్యాన్ని విరుద్ధంగా వెళ్తా నువ్వు నాశనం అవుతావే అంటే అయినప్పుడు కూడా వెళ్తాను అంటే ఏంటి అనాలా? అరే యార్ మొండి, నీ అసలే ఆయన మొండి, ఆయన గీత ఆయన దాటడు, నీకు వదిలేస్తాడా? అందుకే చెప్తున్నా, ఏ హృదయంతో రావాలంటే దేవుడి సన్నిధికి వర్తమానం ఏం చెప్తే నేను అది చేస్తాను, వాక్యం ఏమి చెప్తే నేను దానికి లోబడిపోతాను, దానికి దాటి నేను ఒక్క పని కూడా చేయను, దానికి ఖచ్చితంగా నా జీవితానికి చోటిస్తానని మెత్తని హృదయంతో దేవుడికి రావాలి. ఇని కూడా మొండి వైఖరి చూపిస్తానని వస్తే జరగవలసిందే తెలుసా? ఏమీ జరగదు. దేవుడు నమ్ముతున్నానని చెప్పి కూడా దెబ్బలు తినేస్తాం. అందుకు అంటున్నాడు ఇక్కడ, చచ్చిపోవడం ఎక్కడ ఏదో కూర్చోడం పద వెళ్ళిపోదాం, పద ప్రాకారాల పట్టణాలకి ఎందుకు చచ్చిపోదాం పదండి అంటాడు. అక్కడనే చచ్చిపోదాం రండి, అక్కడనే చచ్చిపోదాం రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. చూడు వీళ్ళు తెలివితేటలు చూసావా? ఇలాగొచ్చింది స్టోరీ. దేవుడు నమ్మకం నుండే వచ్చిందండి మా కష్టాలు, లేకపోతే హ్యాపీగా బతికేవాళ్ళం కదా. ఎక్కడికి వచ్చారు స్టోరీ? హృదయ కాఠిన్యము ఇక్కడికి తీసుకొని వచ్చింది మొత్తానికి. ఈరోజు కూడా చాలామంది వర్తమానం నమ్మడం బట్టి ఇలాగ జరుగుతుంది. మాకు వర్తమానం రాకపోతే ఏటో కానీ 7 ముద్ర పుస్తకం తీసుకున్నాడు ఉట్టి సోదరులేనండి. రావాల్సిన పని అంతా వెళ్ళిపోయింది, రాలేదు, రావాల్సిన లోన్ రాలేదు, అటు అయిపోద్ది. కానీ బ్రదర్ బ్రతికించడానికి మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు. చూడు అలా కాదు, ఆయన పాపం చేశాం కాబట్టి మాకు ఇలా చంపుతున్నాడు, వెళ్ళి పాపం ఒప్పుకుంటాం అనట్లేదు. చూడండి బుద్ధులు చూడండి. ఆ రోజు సంఘం పరిస్థితి అంతే, ఈరోజు మనుషుల పరిస్థితి అంతే.
విశ్వాసుల పరిస్థితి అంతే. తప్పు చేశాం కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి సాగిలు పడి బ్రతిమాలు కొంటాము. ఆయన చంపితే పర్లేదు, ఆయన చేతిలో పడితే పర్లేదు, కానీ శత్రు చేతులు ఎందుకు మేము పడాలని మనసు రావట్లే. ఒకవేళ వీళ్ళే పరిగెట్టు ఉంటుంటే అక్కడ బబులోని రాజుకు ఆపేసారు. ఇలాగా ఆగు 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 పశ్చాత్తాపడుతుంటారు. ఇప్పుడు ఏడు చేయకు బ్రదర్, 40 రోజులు కాల్చేస్తాను నేను నినివే పట్టణానికి. అగ్ని మీద అధికారం ఉన్న దూత ఆల్రెడీ దివిటి వెలిగించేశాడు. నా ప్రభువు చెప్పేశాడు కాబట్టి రెడీగా ఉంటా, ఒక్కొక్కడికి కాల్చి బూడిద చేసేస్తానని రెడీగా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ పశువులతో సహా దేవుడి దగ్గరికి వెళ్ళి మెత్తనైపోయి తగ్గించుకొని ప్రార్థన చేయడం, లోబడిపోవడం. వాళ్ళ కఠిన హృదయం అంతా తీసేసి దీనులైపోయి మెత్తగైపోయి ఆ మొండితనం మానేసి దేవుడి దగ్గర లోబడేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆగిపో, ఆగు ఆగు ఆగు, ఎవరు ఆన్ చేయడానికి వీల్లేదు. వీళ్ళు ఏం చేయాలా? తప్పు చేశామని తెలుసు. చూసారా విచిత్రము? తప్పు చేశామని తెలుసు, రాంగ్లో ఉన్నామని తెలుసు, వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నామని తెలిసినప్పటికీ కూడా ఏం చేయాలి? పరిగెట్టాలా దేవుడి దగ్గరికి. దేవుడితో గడపడానికి దేవుడి పాదాల దగ్గరికి పరిగెట్టి వెళ్ళి పడిపోవాలి వెళ్ళి. కానీ వీళ్ళేమంటారు తెలుసా? మరి అలాగే తప్పు చేసాం, మరి ఏడు చేస్తాము. అందుకే నేను రావట్లేదు చర్చికి. చాలామంది డైలాగ్ ఏడు తెలుసా? ఎలాగో నేను నడలేకపోతున్నాను, అందుకే నేను చర్చికి రావట్లేదు. మరి ఏం చేస్తాం? మరి ఎలాగో ఇటైనా బతకాలి, అటైనా బతకాలి కదా. అందుకని రే బాబు, నీకు చెప్పేటప్పుడు నీకు లాగడానికే చెప్తున్నాడు ఆయన. నువ్వు కఠిన హృదయం మార్చేసి పరిగెట్టి వస్తావు గలని ఉద్దేశంతో చెప్తున్నాడు ఆయన. కానీ నువ్వు మొండి వైఖరి బట్టే నీకు ఏమీ చేయలేకపోతున్నాడు ఆయన. ఎందుకు చెప్పండి ఇప్పుడు సమాధానం? ఎందుకు? మొండి వైఖరి బట్టి దేవుడు కుటుంబాల్లో పనిచేయలేకపోతున్నాడు, సంఘాల్లో పనిచేయలేకపోతున్నాడు, దేవుడు సంఘాల్లో కార్యాలు చేయలేకపోతున్నాడు. ఇది మాత్రం వాస్తవం. ఎవరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే దేవుడు కార్యాలు చేయలేకపోతున్నాడు. దేవుడికి అసాధ్యం అంటే ఏమి లేదు అసలు. మీ కుటుంబంలో నీకు లేపడం పెద్ద విషయం కాదు, నీ కుటుంబానికి లేపడం పెద్ద విషయం కాదు, నీకు అప్పుల నుండి తీయడం పెద్ద విషయం కాదు. ఆయనకి ఒక విధవరాలకి ఆయన తీసి పడేశాడు పక్కకి. ఆ అప్పుల నుండి, సిక్కుల నుండి, అన్నిటి నుండి బయట తీసుకుని మనకు తీయలేడా? కొన్ని మొండి వైఖరి గుణ లక్షణాలు మనలో ఉన్నాయి తెలుసా మీకు? కొన్ని గుణాలు, బుద్ధులు, మొండి వైఖరి మనలో ఉండడం దేవుడు చేయలేకపోతున్నాడు. అక్కడ ఏమంటాడంటే వీళ్ళు మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని, సమాధానం దొరుకుతుందని కనిపెడుతున్నావు కానీ మేలేమియు రాదాయనే. మాకు మేలు జరగట్లేదు. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని, క్షేమం కోసం కనిపెడుతున్నావు కానీ భీతియే కలుగుచున్నదని చెప్పుదురు. ఏమి వైఖరి నాయన, ఏం వైఖరి? పరిగెట్టవలసింది అక్కడికి, రాజు దగ్గరికి. వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? ఎవరైతే తీయగలుగుతారో ఆయన దగ్గర తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే బ్రదర్ బెనం గారు కూటానికి వచ్చినప్పుడు కారు పోయింది అనుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు వాళ్ళు. దేవుడు ఏదైనా చేయగలడు అని ప్రవక్త దగ్గరికి వచ్చి పరిగెట్టి వచ్చారు. సార్ ఇలాగ వచ్చాం కూటానికి, మాకు ఇలాగ అయిపోయింది. ఎవరికి తెలియదు అంటే పరిశుద్ధాత్మ దొంగోడి మీదకి వెళ్ళి, దొంగడు ఎవడు మాట వింటాడా? ఎవడు మాట వింటాడా? పోనీ అసలే పట్టణానికి సగం దూరం వెళ్ళిపోయాడు, ట్యాంక్ ఆయిల్ సగం అయిపోయింది, అంత దూరం వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఆయన మీద నిలబడి ఆయనకి బలవంతం చేస్తాడు. ఏ కమ్, వెనక్కి తిప్పు అంటే లోపల మనస్సాక్షికి తట్టుకోలేక రౌండ్ తిప్పేసి వచ్చి అవతల వీధిలో తెలిసాడు. అదిగో నేను చూడగలుగుతున్నాను, దొంగోడు తిరిగి తీసుకొని వస్తున్నాడు, అవతల వీధిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. అదిగో అనుకున్నాడు. ఎలా అవతల వీధిలో ఉందన్నాడు. ఆ రోజుల్లో అమెరికాలో 5 నిమిషాల్లో కారు కలర్ మార్చేస్తారు. 5 నిమిషాల్లో నీ కారు నీ ముందే మార్చి నీ ముందే తోలుకొని వెళ్తుంటారు. నీ కాలర్ నీకు తెలుసు, నీ కారు కలర్ నీ ముందే వైట్ తిరుగుతుంటే బ్లాక్ కార్ తెచ్చావు, వైట్ కార్ అయిపోయి వెళ్ళిపోతుంటుంది నీ ముందే. ఏమండి ఎక్కడైనా బ్లాక్ కార్ కనబడ్డది ఏంటి అని ఆయనకి అడుగుతావు. అప్పుడు ఆ రోజుల్లో దేవుడు
అసాధ్యం అంటే ఏమి లేదు. ఆయనకి అన్నీ సాధ్యమే. అంతే చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కారణాన్ని బట్టి జరగట్లేదు చెప్పండి, ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఎందుకు జరగట్లేదు? నా దేవుడు ఎందుకు నాకు చేయట్లేదు అంటే, మనము మన వైఖరిని పరిశీలించుకోవాలి, మన గుణలక్షణాలు పరిశీలించుకోవాలి, మన స్వభావాలు పరిశీలించుకోవాలి. వీళ్ళు వైఖరి చూసారు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బుద్ధులు చూడండి. అందుకే దేవుడు అన్నాడు వాళ్ళ కోసం, నువ్వేమై ప్రార్థన చేయకు, చెప్పినా వినరు, వర్తమానాలు ఎన్ని చెప్పినా వాళ్ళ బుద్ధులు వాళ్ళదే, వర్తమానం ఎన్ని చెప్పినా వాళ్ళ గుణలక్షణాలు వాళ్ళదే. కాబట్టి వారి కోసం నువ్వు ప్రార్థన చేయకు. మీకోసం ప్రార్థన చేయించాలంటప్పుడు బ్రదరు, ఒక సహోదరుడు తప్పిపోతే ప్రార్థన చేయమన్నాడు బ్రదరు, అది వేరే ఉద్దేశం బ్రదర్. అది ఆ మాట వేరే ఉద్దేశం. తప్పిపోతే ఆ సహోదరుడు తప్పిపోతే చేయొచ్చు, కానీ హృదయ కాఠిన్యంగా మారి ప్రవర్తిస్తే అలాంటి వాడు ప్రార్థన ఎలాగ చేస్తామయ్యా? అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు అగ్నిలో లాగమని లాగినట్టుగా లాగండి అన్నాడు. ఓకే, అది ఎవరికి? ఆడికి చేత కాకపోతే, బ్రదరు నాకైతే అలాగుంది బ్రదర్, కానీ నాకు లాక్కుని వెళ్ళిపోతుంది బ్రదర్ అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయి అందించు. చేస్తున్నదే తప్పు, ఇంకా దానికి సమర్థించుకోవడం. వాక్యం అలా చెప్పలేదేంటి? వాక్యం చెప్పలేదేంటి? ఆదివారం చర్చి మనిషి వ్యాపారం నీకు ఎవరు చేయమన్నాడు? ఏమంటారు తెలుసా? అదే బెదరు ఒక్కోసారి మరి 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 ప్రవక్త కూడా యాటకి వెళ్ళాడు కదేటి? యాటకి బ్రదర్, ఒక్క ఆదివారం యాటకి వెళ్తున్నాడంటే ఆయన ఎక్కడో కూర్చున్నాడు ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో కూర్చొని వచ్చి తన సంఘానికి మేపడానికి ప్రవక్త ఆయన విశ్వాసి కాదు. దేవుడు ఇవ్వకపోయినా ఆయన ఏం మాట్లాడడు. ఇచ్చినంతవరకు కాసుకొని ఉండాలి, అక్కడ కాసుకొని ఉండాలా. దేవుడు ఆర్డర్ లేకుండా ఏం మాట్లాడకూడదు. ఆయన సేవతో నీ సేవ పోల్చుకోవడం ఏంటి? రాజాములో ఒక స్టోరీ జరుగుతుంది, మీకు తెలియదు. ఏమంటారో తెలుసా? చూడు ఎలాగ వాక్యాల దగ్గర దాక్కుంటారో చెప్తాను నేను. అవునా, నీ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుందని ఒకటి ప్రశ్న వేశాడు అనుకో. పౌలు గారికి జరగలేదేంటి? పౌలు గారికి ఏడు జరిగింది? పౌలు గారు చేస్తున్న సేవకి సాతానుని పొగిడితే నచ్చదు. అది ఏ దైవ సేవకుడు పరిశుద్ధాత్మ కలిగినడు సాతాను యొక్క ఓటు పొందుకోవాలని చూడడం. ఆ సాతాను ఏమంటాడు? ఇదిగో లోకనాథుని యొక్క సేవకులు అని అంటుంది అది. సర్వోన్నతుడు దేవుని యొక్క సేవకులు అని అంటుంది అది. నువ్వు ఓటేయడు ఏంటి? మా దేవుడు మాకు ఓటేయాలా? ఆ ఉద్దేశంతో ఆయన తిట్లు కాస్తుంటే అక్కడ తిట్లు కాలేదేంటి? పౌలు గారు ఈయన పరిచర్య, ఈయన సేవ పౌలు గారితో పోల్చుకుంటున్నాడు. ఇది ఎక్కడ పొత్తు కుదురుతుందండి? బ్రదర్ గారు ఏం చెప్పారు తెలుసా? ఆయనకి పొడిచేవారు ఆయనకి చూస్తారనే మాట దగ్గర, ఆయన మేఘరుడ వచ్చినప్పుడు, ఆయన వస్తున్నప్పుడు ఆయన పొడిచేవారు ఆయన చూస్తారంటే, పొడిచేవారు ఎవరు అనుకొని నేను చదివాను కిందకి. ఈ పొడిచేవారు ఎవరంటే తమ కోసం వాక్యం కింద దాక్కున్న వాళ్ళందరూ పొడిచేవారట. వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యం కింద తిప్పుకొని దాని వెనకాల దాక్కున్న వాళ్ళందరూ దేవుడికి పొడిచిన వాళ్ళు. వీళ్ళందరికీ నాశనం చేయబోతున్నాడు, త్వరలో వచ్చానని అంటున్నాడు. తుల్లు పడ్డా నా మాట చదివి. ఏ వాక్యం కిందకి మనం దాక్కకూడదు. తప్పు అంటే ఎంట పరిగెట్టి రావాల్సిందే దేవుడి దగ్గరికి. మనం దిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఎక్కడా లేదు. ఇక ఆయన దగ్గరికి పరిగెట్టుకొని రావాల్సిందే. ఇంకా సరిదిద్దుకోవడానికి పాస్టర్ గారు జుత్తుకు ఏంటి? పాస్టర్ గారు జుత్తుకు రంగు వేయలేదేంటి? దూరం నుండి చూస్తే ఎలా కనబడుతుంది, దగ్గరికి వస్తే చూలిపోతుంది నేను రంగు వేసానో లేకపోతే ఏటో. బ్రదర్, వాక్యాల వెనకాల మన కోరికల్ని వాక్యం వెనకాల దాచుకోకూడదు.
దేవుడు వద్దంటే వద్దే, మానేమంటే మానేయడమే. అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమైందా? హల్లెలూయా. అసలే రంగుకి వ్యతిరేకంగా బోధించిన నేను రంగు వేసుకుంటానట. రంగు వేసుకున్నడికి వాక్యం ద్వారా వర్తమానం ద్వారా నిలదీసి ఆపేస్తుంటాను. నేనే ఉతికి ఆరేసేస్తాను. నేను రంగు వేసుకుంటున్నానట. దగ్గరికి వచ్చి వస్తే ఎన్ని ఉన్నాయో లెక్క ఇస్తాను నేను. ఏ రంగు వేసినోడైనా ఒక్కొక్క ఎంట్రుకు వదిలేసి రంగు వేస్తాడు ఏటా? చూపిస్తాను కదా. అలాంటి ఆత్మలు ఉన్నాయి మన మధ్యలో. బ్రదర్, ఈ హృదయ కాఠిన్యాలు, ఈ మొండి వైఖరిలే మన మధ్యలో దేవుడి కార్యాలు జరగకుండా ఆపుతున్నాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. మొండి వైఖరి వాక్యంకి వ్యతిరేకమని తెలుసు, వర్తమానానికి వ్యతిరేకమని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, కానీ చేస్తుంటాం. కానీ మనం అలాగే ప్రవర్తిస్తుంటాం. దీన్ని ఏమంటారు? మొండి వైఖరి. ఈ మొండి వైఖరి వల్లే స్వస్థత అతనికి జరగలేదు. ఈ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడి యొక్క స్వస్థతలు ఆగిపోయాయి. అందుకే ప్రశ్న వేశాడు దేవుడు, గిలాదులో గుగ్గిలం లేదా అంటే యెహోవా లేడా? స్వస్థపరచువాడు లేడా? ఒక్కడో వైద్యుడు ఒక్కడు కూడా లేడా? ఉన్నాడాయా? మరి ఎందుకు జరగట్లేదు? ఎందుకు అంటే మొండి వైఖరి ప్రజలు. ఈరోజు సంఘాల్లో జరగకపోవడానికి కారణం ఏంటి? మొండి వైఖరి ప్రజలు. ఎన్నిసార్లు చెప్పినా అదే బాట, ఎన్నిసార్లు చెప్పినా అదే పద్ధతి, ఎన్నిసార్లు చెప్పినా మనసు మార్చుకోకుండా, వర్తమానం చెప్పినట్టుగా లోబడకుండా వాళ్ళ స్వభావం వాళ్ళు చూపిస్తుంటే ఎలా దేవుడు కార్యాలు చేస్తాడు మన మధ్యలో? అందుకే సంగమా మేల్కొనండి. నేను మరి చెప్తున్నాను, మేల్కొనండి, బుద్ధులు మార్చుకోండి, దేవుడి కార్యాలు మీరు చూడండి. బుద్ధులు మార్చుకోండి, దేవుడి దగ్గర పరిగెట్టాలి మనం. అలా అనకుండా చచ్చిపోదాం అంటున్నాడు కానీ దేవుడి దగ్గరికి వెళ్దాం పదండి అనట్లే. చచ్చిపోదాం అంటారు కానీ అది మానేద్దాం అనట్లే. చచ్చిపోదాం అంటున్నాడు కానీ ఇది ఆపుకుందాము, ఇలా చేయడం దేవుడికి నచ్చదనుకొని మానట్లే. ఈరోజు సంఘాల్లో ఇలాంటి నులివెచ్చని పాస్టర్లు ఉండడం బట్టే సంఘం పాడైపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి వర్తమానం. ఆ కుర్రోడు అలాగ మారిపోవడానికి కారణం ఏంటి? అహద్య అలా మారిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చల్లబడిపోయిన కుటుంబం, అవిశ్వాసి నులివెచ్చని విశ్వాసి ఇద్దరు కలిసి పాడు చేశారు. వీడు అటెల్లలో ఇటెల్లలో తిక్కమక్కల్లో బ్రతుకుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈరోజు తిక్కమక్కల్లో ఉన్నారు విశ్వాసులు. కారణం ఏంటి? నడిపించినోడు నులివెచ్చనోడు. కాబట్టి సంఘం అటెల్లలో ఇటెల్లలో తేల్చుకోలేని పరిస్థితి. కానీ మనమైతే అలాగ ఉండరాదు. మనకి దేవుడు నేర్పించాడు, మనకు ఒక ప్రవక్తనిచ్చాడు, మనకు ఒక ఎంపైర్ ఇచ్చాడు. అందరు చెప్పండి, ఎంపైర్ మాటే తుది. అది చెప్పిందంటే మనం చేయకూడదు అంతే. దాని భావం నీకు అర్థం అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఇది పలానా మానేయండి అన్నాడు, ఎందుకు మానేయాలో తెలియకపోవచ్చు, కానీ ముందు మాత్రం మానేయాలి. తర్వాత నీకు అర్థమవుద్ది. ఎంతమందికి అర్థమయ్యింది? నా రక్తము నా మాంసం తినండి అని చెప్పాడు దేవుడు. యేసయ్య చెప్పాడా లేదా? నిత్యజీవం కావాలంటే నా రక్తం మాంసం తిన్నవాడే నిత్యజీవం కలిగినవాడు అన్నాడు. ఆ మాట బ్రదర్ బన్నం గారు ఏం చెప్పారంటే శిష్యులకు అర్థం కాలేదు. అయినప్పటికీ కూడా ఆయన మీద నమ్మకం. మనకెందుకు, ఆయన అన్నాడు, మనం దానికోసమే బ్రతుకుతాం. ఏంటది? అదన్నా విశ్వాసం. హల్లెలూయా. నీకు కొన్ని మాటలు అర్థం అవ్వకపోవచ్చు, దేవుడు ఎందుకు మానేయమన్నాడు అనేది, వద్దన్నాడో అనేది నీకు తెలియకపోవచ్చు. కానీ అది చేసేస్తే మిగతా కార్యం దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? అందుకే మరియమ్మ ఏమన్నది? వెళ్ళి ఆయన చెప్పినట్టుగా చెయ్యుడి. ఏదో మాట్లాడాను, ఆ నీళ్ళు పోయండి అన్నాడు. ఆయన చెప్పినట్టు చేయండి, మీరేం మాట్లాడకండి. వాళ్ళకేం తెలియదు. ఆయన అన్నాడు. మీకు చెప్పా, 5,000 మంది పురుషులు ఉన్నారు, 3 రోజులు బట్టి ఆకలితో ఉన్నారు, జుమాంచిపోయినట్టుగా ఉన్నారు. ఏం చేద్దాం గురుగారు అని అంటే, మీరే పెడతారు వాళ్ళకి భోజనం అన్నాడు. ఇలా చూసుకున్నారు మొక్కలు అమ్మసాటరే అన్నారు. మనమే అట పెడతామట. ఒక్కొక్కరు ఇలా చేయి పెట్టారు. ఏట్లేదు మేము పెడతామట. వాళ్ళ గురేడు తెలుసా? ఎందుకు అన్నాడో మాకు తెలీదు,
మేము వడ్డిస్తామన్నాడు, మేము ఎదురు చూద్దాం, అంతే అంతే అని ఒకరికొకరు ముఖాలు చూసుకున్నారు. లైన్లో కూర్చోబెట్టండి అన్నాడు. బ్రహ్మం గారు ఎలా చూశాడు కానీ 50 మంది కూర్చోబెట్టారు లైన్లో. 50 మంది కూర్చోబెట్టారు, లైన్లో కూర్చోబెట్టారు. వీళ్ళు చూస్తున్నారు, ఎక్కడి నుండి తెస్తారేంటి, ఎక్కడి నుండి వస్తుంది ఏంటి, ఏ హోటల్కి ఆర్డర్ ఇచ్చారు, ప్రభా హోటల్కి ఇచ్చారా, అసలు ప్రభా హోటల్లో పని మనుషులే ఉండరు, ఎలాగుండేస్తారు వీళ్ళు. అది ఉదాహరణ చెప్తున్నాను. సరిగ్గా వండినోడే రాడు, ఎవడు తాగేసి ఎక్కడ పడుకుంటాడో ఎవడికి తెలియదు, ఎవడు రాడు. ఆలేట తట్టుకోగలరు ఎంత జనానికి, ఆడి 150 మందికి కొల్ల అయిపోతాడట. 5,000 మంది పురుషులు, ఇంకా ఆడవాళ్ళు లెక్కేయలేదు, పిల్లలకి లెక్కేయలేదు, మొత్తం కలిపితే 10,000 అయిపోతారు వాళ్ళు. అంత జనం ఉంటే ఎలా కొట్టేస్తారు, ఎక్కడో పార్సల్ తెస్తారు కదా, ఎక్కడో క్యాంటీన్ ఇచ్చారు కదా అనుకుంటున్నారు వీళ్ళు. ఏమి ఇవ్వలే. అదిగో ఇలా ఒకడు పట్టుకున్నాడు, ఒక టిఫిన్ బాక్సు ఒకడు పట్టుకున్నాడు. నాయన ఏదిరా నీ బాక్స్ అన్నాడు. ఏటి ఎంత పెద్ద దేవుడు నాది అడుగుతాడు ఏంటి అని ఒక ప్రశ్న లేకుండా ఆయన తినేది వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇచ్చేసాడు ఆయనకి. ఈయన ఏం చేయలే, ఇలాగ ఎత్తుతున్నాడు రొట్టె, ఇలాగ ఇరుస్తున్నాడు, శిష్యులకి ఎత్తున్నాడు, టైన పెరిగిపోతుంది. ఇంకా ఇరుతున్నాడు, ఎత్తున్నాడు, ఇంకా ఇరుతాడు, ఇటు 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 పెరిగిపో, ఒక్కొక్కడు కడుపులు నిండిపోయి 12 గంపలు. ఎంత పెద్ద బాక్సులో అని ఎంత ఉందా? ప్రభువుకు అసాధ్యమంటూ ఏమైనా ఉందా? ఎంత జనానికి తిన్నంత ఫుడ్ ఈ చిన్న బాక్సులో అమర్చాడా? అందుకే దేవుడు అన్నాడు, సూది బెజ్జంలో ఉంటే దూరిపోద్ది. నేను నమ్ముతానండి, దూరిపోద్ది. ఆయనకి అసాధ్యం అంటే ఏంటి? 5,000 మంది తిన్నది, 10,000 మంది తిన్నది ఇంత బాక్సులో కప్పిశాడంటే ఆయనకి అసాధ్యం అంటే ఏమని? అసలు ఈ 12 గంపలు ఎక్కడి నుండి వచ్చాయనా? నాకు తెలియక అడుగుతాను. అక్కడ గంపలు అమ్మడానికి వెళ్ళాడు కూడా కూర్చుండిపోయాడు. ఈరోజు వ్యాపారం అంటే వద్దు వద్దు, ఆయన కూడా కూర్చొని వింటాడు ఈ 3 రోజులు బట్టి. వింటున్నారా? అది చెల్లలేదు, ఎందుకు కూర్చుడిపోయాడు ఆయనకి తెలీదు. ఈ గంపలు ఉండాలి మిగిలిపోయిన దానికి. అర్థమైంది మీ అందరికీ? చెప్పండి. యూదులకి తినిపించాడు ఆ టైంలో కడుపు నిండగా. ఆ టైంలో మిగిలిపోయిన 12 గంపలు ఎవరికి ఇచ్చాడు? ఈరోజు మన దగ్గరికి వచ్చింది ఆ బోధ. నీకేదైనా కొరత ఉంటే అక్కడికి రావాలి మనం, ఏదైనా సమస్య వస్తే ఇక్కడికి రావాలి మనం, ఏదైనా లోటు ఉంటే ఇక్కడికి వచ్చి మనం ఆధారపడాలా. మన హృదయ కాఠిన్యం చూపించామా దేవుడు మహిమ మనం చూడలేం. ఎందుకు జరగదో ఇప్పుడు అర్థమైపోయిందా? ఎందుకు అంటే ఆయన మీద పూర్తిగా మనము ఆనుకోకపోవడం. ఎంతమందికి అర్థమైందనా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏ వర్తమానం ఎవరు చెప్పలేదు 12 గంపలు ఏడు అయ్యిందని. అది కానీ బ్రదర్ బెనం గారు వచ్చిన తర్వాత ఆ 12 గంపలే అంజలికి ఇవ్వబడింది. అపోస్తుల బోధగా మన దగ్గరికి వచ్చింది. అది మిగిలిపోయిన రొట్టెలు కుక్క పిల్లలకి అంజలికి వచ్చి ఇవ్వబడింది. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఎందుకు జరగలేదు ఇశ్రాయేలు ప్రజలకి? దేవుడు స్వస్థత ఇవ్వలేదు. మొండి వైఖరి. అర్థమవుతుంది మీ అందరికీ? ఈరోజు రాత్రి నుండి మా మొండి వైఖరిని వదిలేయాలని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? వాక్యం చెప్పినట్టుగా లోబడిపోతాను నేను. ఏది చెప్పితే అది నేను చేయడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు ఒక మాట చెప్పనా, పాస్టర్లకి దేవుడు ఎందుకు నియమించాడో? అన్ని విషయాలని, ఇంటి విషయాలన్నీ రాయడానికి. ఇది బైబిల్ రాయలేడు పాస్టర్ గారు, దాన్ని చెక్కి బైబిల్ ద్వారా చూపిస్తాడు. అర్థమైంది మీ అందరికీ? అప్పుడు నువ్వు దిద్దుకోవాలి. అప్పుడే ఒకప్పుడు పూర్వం హాస్టల్లో అయితే చదువు స్ట్రిక్ట్గా ఉండేది. చదవకపోతే తొక్క తీసి తోలు తీసేవారు. ఆ రోజు 2వ తరగతి చదివిన డిగ్రీలతో సమానం. ఆ రోజు 2వ తరగతి చదివిన రైటింగ్ చూడండి ఒకసారి. పూర్వం ముసలి రైటింగ్ డిగ్రీతో సమానం. ఇప్పుడు 10th క్లాస్ వచ్చినడికి ఈరోజు మా 10th క్లాస్ పరీక్షలు రాసిన అమ్మ మా ఇంటికి వచ్చింది. 48 నెలలు ఎన్ని సంవత్సరాలు అని అడిగాను. నాకు లెక్కలు రావు అంటున్నావు.
నేను అనుకున్నా 10th క్లాస్ చదువుతున్నావు కదమంటే, అవునండి నాకు లెక్కలు రావు. ఇదేంటిది 40 అయితే సంవత్సరానికి ఎన్ని నెలలు అని అడిగాను. అది రాదు, 10వ తరగతి. ఒకప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. 10th క్లాస్ చదివినా ఈరోజు సంవత్సరానికి ఎన్ని నెలల్లో తెలియదు. చిన్న పాపకు అడుగు చెప్పేస్తుంది, శ్యామ్ కూతురికి, అమ్మ చెప్తావా సంవత్సరానికి ఎన్ని నెలలు అమ్మా? ఓకే. మీ అమ్మకు అడుగుతాను, అమ్మ 48 నెలలు ఎన్ని సంవత్సరాలు? చూడు, తెలుసా పోనీ? చదువు చెప్పయ్యా ఇంట్లో, తెలుసా పోనీ మనం? తెలీదా? వెరీ గుడ్, శబాష్. మీ పాపకు చూడు 12 నెలలు అని చెప్పేది కరెక్ట్గా. ఇప్పుడు సంవత్సరం 12 నెలలు అని తెలుసా? ఇప్పుడు ఆ నెలల పేరు తెలుసమ్మా? తెలుసా పోనీ? 5వ నెల ఏ నెలమ్మా? కరెక్ట్ చెప్పింది. పోలే 12 నెలలు మాత్రం బాగా గుర్తుంది. పోలే సంతోషం. ఇప్పుడు ఆ నెలలు కూడా మర్చిపోతే ఏ నెలలు పుట్టారో మర్చిపోతారు. మీ పిల్లలు పుట్టింది మర్చిపోతామని. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారమ్మా? చిన్న పాప చూడు టక్కని చెప్పింది, 10వ తరగతి చదువు అయ్యమ్మ నాకు తెలియదు అంటుంది. వాళ్ళ పేరు చెప్పకూడదని నేను చెప్పట్లేదు, కానీ అందరికీ తెలుసు, అర్థమైపోయింది. చూసాం, ఆయనకి అర్థమైపోయింది. దయచేసి వినండి, మొండి వైఖరి మానేమనే దేవుడు కోరుతున్నాడు. వీళ్ళు మొండి వైఖరి బట్టే దేవుడు స్వస్థత చేయలేకపోయాడు. అక్కడ ఆయన చేయలేడని కాదు, ఆయన చేయలేడని కాదు, సమస్య ఎక్కడ అంటే మనుషుల యొక్క మొండి వైఖరి. అదే అడ్డమన్న. ఈరోజు సంఘము వాక్యము చెప్పింది లోబడకుండా తమకు తాముగా సమర్థించుకొని నడిచే వాళ్ళందరూ కూడా మొండి వైఖరి కలిగిన వాళ్ళే అని అర్థం. దానిని తీసివేయాలని ఈ రాత్రి ఒక పాఠం వచ్చింది మనకి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయన, కృపలో ఐశ్వర్యవంతుడా, నీకే స్తోత్రము నాయన. ప్రభువా, ఇదిగో మా జీవితాలు ఎందుకు చేయలేకపోతున్నావు? అసలు ఎందుకనే ప్రశ్న మీ జీవితంలో నేను ఏ కార్యము చేయలేకపోతున్నాను ఎందుకు అని మీరు వేస్తే ప్రశ్న, సమాధానాలు మా దగ్గర ఉండవయ్యా. ఎందుకు అంటే మా వైఖరి అలాగుందని మాకు అర్థమైపోయింది ప్రభువా. సంఘాన్ని మేలు కొరకే ఈ పాఠం ఇచ్చావు ప్రభువా. అయ్యా, ఇదంతా మా జీవితాల్లో ఉన్నాయి కాబట్టి మేము తీసుకోవాలి. వాక్యాన్ని విరుద్ధంగా ప్రయాణం పరిగెడుతూ ఉంటే అయినప్పటికి కూడా మా మొండి వైఖరి మాత్రం, మా స్వభావాలు మాత్రం మారకపోవడము గొప్ప ఘోరము ప్రభువా. నీ వాక్యం చెప్పింది మేము చేయవలసింది పోయి, వర్తమానం చెప్పింది మేము చేయవలసింది పోయి, ప్రవక్త చెప్పింది మేము చేయవలసింది పోయి, మా మొండి వైఖరిలు చూపించడం అనేది గొప్ప ప్రమాదకరము, ఘోరమని మాకు అర్థమైంది ప్రభువా. అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి మీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా. నాకు అది వద్దు ప్రభువా. నీ దగ్గర లోబడి మెత్తని హృదయం మాకు కావాలి. రాతి గుండెని మాకు తీసివేయండి. ఓ ప్రభువా, వాక్యాన్ని విరుద్ధమని తెలిసినప్పటికీ కూడా లోబడకపోవడం, అయ్యా మొండి వైఖరి చూపించడం ఘోరమైన విషయాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయన. జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. ప్రభువా, ప్రవక్త లేడనా, దేవుడు లేడనా, మీ మధ్యలో దేవుడు లేడనా అలాగ ప్రవర్తిస్తున్నారని నువ్వు అడిగావు ప్రశ్న అయ్యా. అందుకే ప్రవక్త ప్రార్థన కూడా విననని చెప్పేశావు ప్రభు. నువ్వు మొరపెట్టకు, బ్రతిమాలు కొనుకో, నీ మాట నేను విననని నువ్వు తేల్చి తెప్పేశావు ప్రభు. ప్రభా, ఇవన్నీ కూడా మాకు బుద్ధి కలగడానికే రాయించావయ్యా. మాలో కూడా స్వభావాలు ఉండకూడదనే ఈ కాలంలో ప్రవక్తను పంపించి
మా జీవితాల్లో ఆ మొండి వైఖరి ఉండకూడదనే మాకొక పాఠం ఇచ్చావయ్యా. ఎందుకు 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 జరగట్లేదు దేవుడి కార్యాలు? ఎందుకు జరగట్లేదు నీ కుటుంబంలో దేవుడి కార్యాలు? నీ జీవితంలో ఎందుకు జరగట్లేదో, ఎందుకు జరగట్లేదో ప్రశ్నించుకునే ఆ ప్రశ్న వేసినప్పుడు మాకు సమాధానం మేము కలిగి ఉండాలి. అందుకే ప్రభా మాకు జరగట్లేదయ్యా అని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవుడు కనికరం ఇస్తాడని బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీకే స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకే స్తోత్రము, గొప్ప దేవా నీకే స్తోత్రము నాయన, మమ్మల్ని ప్రేమించువాడా నీకే స్తోత్రము ప్రభువా. హల్లెలూయా. సంగమా, ఈ రోజుల్లో వేరే వేరే స్వభావాలు, సహోదరుల మధ్యలో భేదాభిప్రాయాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవుడు వర్తమానానికి సరిగ్గా లోబడకపోవడం, మన మొండి వైఖరులతో మనం ప్రవర్తించి జీవించుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ భేదాభిప్రాయాలు కలుగుతున్నాయని మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇన్ని సంఘ శాఖలు పుట్టుకొని వస్తున్నాయి? ఎందుకు ఇన్ని సంఘాలు పుట్టుకొని వస్తున్నాయి? సహోదరు మధ్యలో భేదాభిప్రాయాలు ఎందుకు పుట్టుకొని వస్తుంది? మన వైఖరులు బట్టే, మన మొండి వైఖరిని బట్టే ఇవన్నీ జరుగుతున్నాయని నీకు అర్థమవుతే దేవుడి దగ్గర లోబడి ప్రార్థన చేయాలని కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఎవరో ఆత్మ ప్రేరణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయొచ్చు. ఆత్మ ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయొచ్చు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ప్రేమించేవారిని గద్దిస్తావు నాయన, అది నీ మాట ప్రభువా. అయ్యా, నువ్వు గద్దించినప్పుడు మేము ప్రేమించబడుతున్నామని నమ్ముతున్నాము నాయన. అయ్యా, ఆహాబు కుటుంబాన్ని నువ్వు ప్రేమించి గద్దించినప్పుడు కూడా ఒక్క రాజు చేసిన తప్పుకి ప్రభువా ప్రజలందరూ, కుటుంబం అంతా ప్రభువా మొండి వైఖరితో నీకు దూరం అయిపోయారు నాయన. ఈరోజు నేను కానీ నా కుటుంబము కానీ ప్రభువా మొండి వైఖరం చేస్తే తండ్రి, సంఘానికి ప్రభువా ఎంత అనర్థమవుతుందో. ఒక యజమానుడే మొండి వైఖరిగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరిగితే తన కుటుంబము, తన పిల్లలు ఎంత అనర్థానికి గురవుతారో. దేవా, నువ్వు మాతో సూటిగా మాట్లాడావు. ఈరోజు మా పిల్లలు మా మాట వినకపోవడానికి కారణం నేనే ప్రభువా. ఎన్నిసార్లు విన్నా ప్రభువా, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలోకి మరలా వెళ్ళినట్లు ప్రభువా, చెయ్యకూడదని ప్రవక్త ద్వారా తండ్రి, దైవజనుడి ద్వారా చెప్తున్నప్పుడు వాటిని ప్రభువా పెడచెవిని పెట్టి ప్రభువా మేము ముందుకు కొనసాగి ఎన్నో దెబ్బలు తిన్నాము నాయన. ఈ దెబ్బలు తినడానికి కారణం ఎవరో కాదు, నేనే, మేమే ప్రభువా. మా కుటుంబానికి ప్రభువా, మా పిల్లలకి అన్యాయం జరగడానికి అయ్యా, ఈ వైఖరి నుంచి మమ్మల్ని విడిపించడానికి ఎందుకు అనే వర్తమానం ప్రభు 63లో బోధించావు నాయన. అయ్యా, ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు మేము చూసుకుంటే, గిలాదులో గుద్దుము లేక కాదు కానీ, అక్కడ వైద్యుడు లేక కాదు కానీ, అక్కడ ప్రజల యొక్క మొండి వైఖరిని తండ్రి, పాత నిబంధనలో ఉన్న భక్తుల జీవితాలను చూపించి, నీ ప్రజల జీవితాలను చూపించి, అయ్యా ఎన్నుకోబడ్డామని చెప్పుకుంటూ నీ ముందు మొండి వైఖరి చూపించిన మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఇక మీదట అలా జీవించాలని మాకు లేదు ప్రభువా. అయ్యా, అలా జీవించాలని మా మనస్సులో ఏ కోసాన లేకుండా ప్రభువా, ఈ వర్తమానంతో మాకు కోస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ విషయంలో ప్రభువా నీ మాట మేము దాటిపోయామో ఆ విషయంలో మమ్మల్ని అందరినీ నీ రక్తము క్రిందకు తీసుకో ప్రభువా. మా సహోదరుల్ని, మా కుటుంబాల్ని, మా పిల్లల్ని ప్రభువా, వారు పాడైపోవడం మాకు ఇష్టం లేదు ప్రభువా, వారు చెడిపోవడం మాకు ఇష్టం లేదు ప్రభువా. ఎందుకంటే ప్రభువా, ఆహాబు కొడుకు యొక్క జీవితం మేము చూస్తున్నాం నాయన. నులివెచ్చని కుటుంబం నాయన, భార్య భర్తలు ఇరువురు కూడా ఏకాభిప్రాయం లేక తండ్రి, వారి యొక్క భక్తి మార్గంలో భిన్నాభిప్రాయాలు కలిగి స్థిరత్వం లేనికి భక్తి చేస్తూ ఇంకా వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటూ ప్రభువా, మా పిల్లల ముందు మా జీవితాలు ఏంటో మేము చూడగలుగుతున్నాం ప్రభువా. అయ్యా, మందిరంలో ఎలాగుంటున్నామో, ఇళ్ళల్లో ఎలాగుంటున్నామో నువ్వు చూసి ఎరిగే దేవుడు నాయన. మా హృదయాల్లో ఏముందో నువ్వు చూసి ఎరుగుతున్నావు నాయన.
అందుకే మాతో మాట్లాడుతున్నావు. అయ్యా, దైవజనుడికైతే మా జీవితాలు తెలియదు, కానీ పైనున్న వాటిని బట్టి ఏదో చూస్తారు, కానీ మా అంతరంగము చూసే దేవుడు నాయన. అందుకే ప్రవక్త ద్వారా మాతో ఈరోజు మాట్లాడేవు నాయన. ఈ వర్తమానం మేము ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు చదివాము, కానీ దానిలో నేను చూసుకోలేకపోయాను ప్రభువా. ఆదివారం పూట ఎలా ఉండాలో, ఆదివారం దేవుడి సన్నిధిలో ఎందుకు ఉండాలో అయ్యా తెలిసి కూడా నీ సన్నిధికి దూరం అయిపోయి అయ్యా చిన్న చిన్న అల్ప సంతోషాల కోసం ప్రభువా పరిశుద్ధులతో సహవాసం విడిచిపెట్టి అయ్యా మా జీవనోపాధుల కోసం పరిగెడుతూ ఏది కోల్పోయామో ఈరోజు మాకు చూపించావు నాయన. అయ్యా, ఈ లోకంలో ఉండిపోయి ఏదో సంపాదించుకోవాలని మాకు లేదు నాయన. అయ్యా, ఈ వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటూ వర్తమానానికి వీపు చూపిస్తే మొదట దెబ్బ తగిలేది మాకే అని నువ్వు మాట్లాడుతున్నావు నాయన. అయ్యా, నువ్వు కొడితే మేము తట్టుకోలేము నాయన. అందుకే నీ పాదాల ముందు సాగిలు పడుతున్నాం ప్రభువా. మా పిల్లలు చెడిపోకుండా కాపాడండి. నీ ఏ మాటకు కూడా మేము వ్యతిరేకం అయిపోకుండా ప్రభువా దైవజనుల ద్వారా మాకు ఇచ్చిన బోధకు తగినట్టు అయ్యా మేము జీవించడానికి మా హృదయాలు తెలుస్తున్నాము నాయన. అయ్యా, ఇక్కడ తీర్మానం తీసుకొని మరలా బయటకు వెళ్ళి మర్చిపోయేటట్టు కాకుండా ఈ తీర్మానం ఎత్తబాటు వరకు మాలో హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే ఆ మొండి వైఖరితో ఉన్నారో వారి హృదయాలకి తెలుసు ప్రభువా. మేమెవ్వరికి ఇక్కడ తీర్పు తీర్చలేము నాయన. అయితే ఎవరైతే నాతో దేవుడు మాట్లాడాడు, నా మొండి వైఖరి బట్టే నా కుటుంబం పరిస్థితులకు ఉంది, నా మొండి వైఖరి బట్టే నా సంఘంలో అద్భుతాలు జరగట్లేదని ఎవరి హృదయం అయితే వారి మీద నేరారోపణ చేస్తుందో, ఎవరైతే వారు చేతులెత్తి నాతో పాటు ఒప్పుకుంటున్నారో వారందరినీ ప్రభువా నన్ను కూడా నీ రక్తము క్రిందకు తీసుకొని ఇక మీదట మొండి వైఖరితో జరిగించిన కార్యాలు ఇక మీదట జరిగించకుండా నీ యొక్క ప్రభువా మాటకు లోబడే కృపను మాకు అనుగ్రహించమని, మా చేతులు పట్టుకొని నడిపించమని వర్తమానం మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. మేము మనుషులు మెచ్చుకునే భక్తి చేయకూడదు నాయన. మాకు అదొద్దు ప్రభువా. ఇక నుంచి ఎప్పుడు కూడా ప్రభువా నువ్వు మెచ్చుకునేటట్టు మేము మొండి వైఖరి చూపించకుండా బ్రతకడానికి నీ సహాయము కోరుతూ నీ పాద సన్నిధిలో ప్రభువా గోజాడుతూ మా అందరికీ దయ చూపించమని అయ్యా, ఈ వర్తమానం విన్న మేమందరం కూడా ఎంతో మేలు పొందుకున్నాం నాయన. అయ్యా, మాకెంతో మేలు జరిగింది నాయన. ఒకవేళ ఇదే కానీ వినకుండా చచ్చిపోతే ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళొద్దామో మాకు తెలుసు. అందుకే ప్రభువా మేము ప్రభువా దేనికోసము పిలువబడ్డామో దానికోసమే ప్రభు గురి కలిగి ఉండాలనే మాతో నువ్వు మాట్లాడేవు నాయన. ఇవి మనుషుని మాటలు కాదు ప్రభువా, ఇవి దేవుని మాటలు నమ్ముతున్నాం. అందుబట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా హృదయాలతో నేరుగా మాట్లాడావు. మా బ్రతుకులు తీర్చిదిద్దడానికి మరొక అవకాశం ఇచ్చావు. ఈ అవకాశాన్ని మేము చేజార్చుకోకుండా తండ్రి, ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి నీ కృప ద్వారా మా అందరికీ సహాయం చేయమని, మహిమ మా శాశ్వత జీవితంలో మీరే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఉన్నాము. ఆమేన్. అందరూ కూడా మీ యొక్క ప్రవర్తనలు మీరు చూసుకోండి. వర్తమానానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధిస్తానని అనుకోవడము దుస్సాహసం. అసలు ఆ దుస్సాహసం చేసేది గొప్ప ఘోరమైన తప్పిదమని బైబిల్ చెప్పుచున్నది. ఇప్పటికైనా మీ కుటుంబాలు మీరు కట్టుకోండి. దేశము పాడైపోవడానికి కారణము సొంత మొండితనమే. కుటుంబాలు పాడైపోవడానికి కారణం సొంత మొండితనమే. విశ్వాస జీవితాలు కోల్పోవడానికి కారణం మొండితనమే. ఆ మొండి జీవితాన్ని వదిలి దేవుడు చెప్పినట్టుగా లోబడ్డం మంచిదని ఎరిగి దేవుడికి సమర్పించుకోవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేద్దాం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడు తప్పించండి. ఏలైనగా అధికారం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించునుగాక. దేవుడి చిత్తమైతే రేపు కలుసుకుందాం.